శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తిగా చెప్పబడేటటువంటి వాడు గురువు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఆ గురువు గురించి చెప్తూ భగవాన్ రమణులు ఒక మాట అంటారు. దక్షిణామూర్తిని ఉద్దేశించి ప్రార్థన చేసే శ్లోకాలలో ఒక శ్లోకంలో ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అంటారు. ఈశ్వరో గురు ఆత్మీతి, భగవంతుడు అని మనం ఎవరిని చెప్తాము అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని మూడుగా కనపడేటటువంటి వాడు ఒక్కడై పరబ్రహ్మమైతే, సూర్యభగవానుడు ఒక్కడే ఉదయం వేళలో బ్రహ్మగారిగా, మధ్యాహ్నం వేళలో పరమేశ్వరుడిగా, సాయంకాలం వేళలో శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చినట్టు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి సూర్యభగవానుడు ఒక్కడే తేజస్సుతో ప్రకాశిస్తున్నట్లుగా సృష్టి స్థితి లయ అని మూడిటిని చేసే ముగ్గురు రూపాలతో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మం ఒక్కటై దర్శనమిస్తే కరచరణాదులతో ఈ భూమి మీద నడయాడితే అదే గురువు. అటువంటి గురువు సాక్షాత్ బ్రహ్మ, సాక్షాత్ విష్ణువు, సాక్షాత్ పరమేశ్వరుడు. బ్రహ్మ అని ఎందుకన్నారంటే బ్రహ్మగారు సృష్టికర్త. గురువు ఏం చేస్తాడు అంటే మనలో జ్ఞానమును సృష్టిస్తాడు, భక్తి జ్ఞానములను కల్పిస్తాడు. ఆయన అంకురం వేసి ఎట్లా అయితే నీళ్లు పోసి అది మొక్క అవడానికి అవకాశం ఇస్తారో అట్లా భక్తి అన్న నీళ్లు జల్లి ఈశ్వరుడి గురించి లోపల ప్రచోదనం అయ్యేటట్టుగా చేస్తాడు. అట్లా చేస్తాడు కాబట్టి గురువు బ్రహ్మ. ఆ వేసిన మొక్క ఏ మేకో గొర్రెో వచ్చి తినీయకుండా, భక్తి యందు ఉద్ధానపతనములు కలగకుండా ఆ భక్తిని నిరంతరం పునఃపునశ్చోత్తమ సాంత్వవాది అని మళ్ళీ మళ్ళీ భగవంతుడి గురించి మంచి మాటలు చెప్తూ, భగవంతుడు పెద్ద కష్టమైనటువంటి విషయం కాదయ్యా, నువ్వు చాలా తేలికగా భగవంతుణ్ణి చేరుకోగలవని మంచి మాటలు చెప్తూ శిష్యుణ్ణి భగవన్మార్గంలో ప్రోత్సహిస్తాడు, నిలబెడతాడు, రక్షిస్తాడు. కాబట్టి విష్ణువు చిట్ట చివరికి ఆ గురువు యొక్క అనుగ్రహం చేతే జ్ఞానము కలిగి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని ఆత్యంతిక ప్రళయమునకు శిష్యుడు అనుగ్రహంగా పాత్రుడవుతాడు. కాబట్టి ఆ గురువే మహేశ్వరుడు. అటువంటి గురువు దేవాలయం దర్శనమునందు దీపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే దేవాలయం దర్శనం చేసినప్పుడు అంతరాలయంలోకి వెళ్ళినప్పుడు భగవంతుని మూర్తి స్పష్టంగా కనపడాలి అంటే పక్కన దీపాల యొక్క గుత్తులు వేలాడుతుంటాయి. అందులో ఆవు నెయ్యో నూనె వేసి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల కాంతులలో భగవన్మూర్తి దర్శనమవుతుంది. ఏ దీపపు కాంతిలో భగవంతుడు స్పష్టంగా కనపడ్డాడో అట్లాగే ఏ గురువుగారి యొక్క వాక్కుల వలన భగవంతుడి పట్ల మనకు పరిచయం కలిగి అటువైపు ఆభిముఖ్యం కలిగి భగవంతుని యొక్క దర్శనము అయిందో ఆయన గుడిలో దీపమై ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి గురువు ఆయనే ఈశ్వరుడు. ఆయనే బయట కరచరణాదులతో మనం ఎట్లా ఉంటామో అట్లాగే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలా తిరుగాడుతూ ఉంటాడు. గులకరాళ్ళలోనే సాలగ్రామం ఉన్నట్టు
ఆయన కూడా సంసారంలోనే ఉన్నట్లుగా కనపడుతూ నిరంతరము జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పబడినట్లు జ్ఞానాగ్ని వలె జ్వలిస్తూ ఉంటాడు. అటువంటి గురువు ఎవరున్నాడో ఆయన భగవంతుడు. ఆయనే కరచరణాదులతో నడయాడుతున్నటువంటి గురువు. ఆయనే ఈ భౌతిక నేత్రంతో చూడడానికి వీలు కాని ఆత్మ. ఆత్మ ఒక రూపాన్ని ధరించి బయట నడయాడినా గురువే, భగవంతుడే కరచరణాదులతో నడిచి వెళ్ళినా గురువే, గురువుగారు అని పిలవబడి మనకి అందుబాటులోకి వచ్చిన గురువే. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. నేను ఒక బిందె తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ బిందెలో ఉన్నది ఘటాకాశం. ఇప్పుడు ఈ మందిరంలో ఉన్నది మఠాకాశం. నిజానికి ఆకాశము ముక్కలు కాదు, ముక్కలైనట్లుగా కనపడుతుంది. ఈ ప్రాంగణంలో ఉన్నది మఠాకాశం, ఓ బిందెలోనో కుండలోనో ఉన్నది ఘటాకాశం అని ఎలా కనపడుతోందో అట్లా ముక్కలైనట్టు మూడుగా కనపడేటటువంటి వాడు గురువు. నిజానికి ఆ మూడు ఒక్కటైపోతే మళ్ళీ గురువుగారే. అటువంటి గురుస్వరూపంగా భగవంతుడే వస్తూ ఉంటాడు. కళావతారము అంటారు. ఆ అవతార స్వరూపంగా వచ్చి శిష్యులను ఉద్ధరిస్తూ ఉంటాడు. అట్లా వచ్చినటువంటి పరమోత్కృష్టమైన అవతారాలలో అటువంటి కారణజన్ముడైనటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీరమణులు. అందుకే రమణ మహర్షి గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆయన శ్రీరమ్యంబగు అరుణాచలంబను మహాక్షేత్రంబునన్ నిలచి, ఆయన ఎంచుకున్నది, ఆయన ఉన్నది అరుణాచలము అనబడేటటువంటి క్షేత్రంలో. అరుణాచలము అన్న క్షేత్రంలో ఎందుకు ఆయన ఉండిపోయారు అంటే ఆయన ప్రమేయం కాదు, భగవంతుడు అట్లా ఆకర్షించాడు. అరుణాచలము అన్న పేరుతో ఆకర్షించాడు, అరుణాచలేశ్వరుడు అన్న పేరుతో ఆకర్షించాడు. అంతట ఉన్నది ఈశ్వరుడే, అన్ని రూపములు ఈశ్వరుడే. కానీ ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్క నామం మీద గొప్పగా ప్రీతి కలుగుతుంది. ఆ రూపంతో ఈశ్వరుడు లాగుతాడు. అట్లా లాగాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. ఆ భగవద్ అనుగ్రహమే మనందరి పట్ల ప్రసరించి రమణులు అరుణాచలం చేసేటట్టుగా చేసింది. అందుకే శ్రీరమ్యంబగు అరుణాచలంబను మహాక్షేత్రంబునన్ నిలచి, ఈ భవాంబోనిధి నీదజాలక, ఈ సంసారమనేటటువంటి మహాసముద్రాన్ని ఈదలేక వృధా సంతాపముంచెంద. అయ్యో ఎట్లా ఈదుతాం ఈ సముద్రాన్ని? ఈ సంసారం అనే సముద్రం అంటే పెళ్ళాము పిల్లలు అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే జన్మల యొక్క పరంపర. ఎన్ని కోట్ల జన్మలెత్తినా, ఎన్ని కోట్ల జన్మలు అమ్మ కడుపులో పడుకుని బయటికి వచ్చినా, ఎన్ని కోట్ల జన్మలు శరీరాన్ని విడిచిపెట్టినా భగవంతుణ్ణి పొందలేక పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అన్నట్లుగా ఆ జన్మ పరంపరలో తిరిగేటటువంటి వారు వృధా సంతాపముంచెంద. అయ్యో నేను భగవంతుణ్ణి పొందలేకపోతున్నాను, ఇలా పుడుతున్నాను చస్తున్నాను, పుడుతున్నాను చస్తున్నాను, ఇదే పనిగా సంసారంలో ఇలా తిరుగుతూనే ఉన్నాను. ఈ సంసార చక్ర పరిభ్రమణము మహాతాపంతో కూడుకున్నటువంటిది. గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదవిధి శివానందలహరి అంటారు శంకరులు శివానందలహరిలో. ఈ సంసార చక్రమనందు తిరగడం అనేటటువంటిది గొప్ప తాపం. అమ్మ కడుపులో 9 నెలలు కటిక చీకట్లో శరీరం పెరిగిపోతుంటే తను విడిచిపెట్టినటువంటి మలమూత్రములలో తానే కొట్లాడుతూ అక్కడ జనించినటువంటి సూక్ష్మక్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బయటికి వెళ్ళడానికి చోటు లేక ఆ ఉమ్మనీరులో తేలుతూ అమ్మ కడుపులో దుర్గంధంలో పడి ఉన్నవాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రసూతి వాయువై బయటికి తోసేస్తే భాగవతం కపిలగీతలో చెప్పినట్టుగా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి అంత వెలుతురు చూసి ప్రాణం పోయినంత ఆపదను పొంది ప్రతి క్షణం బాధలే.
మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలీక చెడితిన్ కామ్యార్థినై శంకర అన్నట్టుగా ఆ మలమూత్రాల్లో పడి కొట్టుకుంటూ ఆ మంచం మీద పడుకుని కప వాత పైత్యములు పెరిగిపోతుంటే చీమలు కుడుతుంటే దోమలు కుడుతుంటే చెప్పడం చేతకాక ఆకలిస్తే చెప్పలేక ఏడుపొక్కటే చేతనై పసితనమంతా పోయింది. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు. బాల్యమంతా ఆటల్లో అయిపోయింది, యవనమంతా ఇంకో పిచ్చిలో అయిపోయింది, వృద్ధాప్యం వచ్చిన తరువాత చింత, ఎప్పుడూ చింతలే. ఆ చింతతో పోయింది. పరసే బ్రహ్మణి కోపిన సక్త, ఈశ్వర మనసారా నిన్ను ఆరాధించడానికి నాకు అసలు సమయం ఎక్కడ కుదిరింది, అయ్యేపోయింది జీవితం. కాబట్టి అటువంటి పరిస్థితులలో సంసార పరిభ్రమణము మహాతాపము, ఎప్పుడూ వేడే. అటువంటి వేడితో అటువంటి తాపంతో కొట్టుకుంటున్న స్థితిలో నేను దాంట్లోంచి బయటికి రాలేక వృధా సంతాపమున్ చెంద తన్ చెరన్ పిల్చుచు వారి వాక్కు నిరతిన్ చెయ్యూతనిచ్చి రక్షించు ధీరున్ శ్రీరమణున్ హృదంతరమునన్ ఏ ప్రొద్దు సేవించదన్ అంటారు. ఎప్పుడైనా చాలా కష్టంలో ఉన్నవాళ్ళు కొంతమంది అలా నిలబడి ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కూడా ఆ కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆర్తితో పిలవాలి అంటే, అంత ప్రేమతో పిలిచి ఆదుకోవాలి అంటే వాళ్ళ మధ్యలోనే ఎక్కడో నిలబడి పిలిస్తే కనపడరు. అందుకని ఎత్తైన ప్రదేశం మీద నిలబడ్డారనుకోండి, నిలబడి పిలిచారనుకోండి, కనపడతారు అందరికీ. అందుకని ఆయన ఏం చేశారంటే అరుణాచలము అన్న పర్వతం మీద నించున్నారు. నించుని తన్ చేరన్ పిల్చుచు వారి వాక్కు నిరతిన్ చేయూతనిచ్చి రక్షించి. ఎన్ని మాటలు చెప్పారో అంటే నిరంతర ప్రసంగం చేశారు అని కాదు దాని అర్థం. ఆయన సహజ స్థితి మౌనం అయినా కూడా ఒక్క మాట మాట్లాడారంటే చాలు, ఆయనే చెప్తూ ఉండేవారు. మిగిలిన వారు ఎవరు మాట్లాడినా కూడా సింహగర్జన కాదు. సింహమునందు రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి, సింహమునకు సింహాసనం ఉండదు. సింహం అడవికి రాజు, కానీ దానికి ఆసనం వేసిది సింహాసనం. సింహం వచ్చి దీని మీద కూర్చోవాలని ఎవరు అనరు. సింహం ఎక్కడ కూర్చుందో అది సింహాసనం. అంటే సింహం జీవితాంతము మృగరాజు, దానికి కొత్తగా పట్టాభిషేకం, దానికి కొత్తగా సింహాసనం వెయ్యక్కర్లేదు. అది ఎక్కడ కూర్చుందో అదే సింహాసనం. మిగిలిన జంతువులు అరణ్యంలో ఎన్నో అరుస్తూ ఉంటాయి. ఎన్ని అరిచినా మిగిలిన జంతువులు ఏం భయపడవు. అరణ్యంలో అన్ని జంతువుల యొక్క అరుపులు వినపడుతూనే ఉంటాయి. సింహం గుహలోంచి పైకొచ్చి ఒక పర్వత శిఖరాన్ని చూసుకుని దాని మీద కూర్చుని ఒక్కసారి ఆ మృగరాజు గర్జిస్తుంది. ఆ సింహ గర్జన వినేటప్పటికీ మిగిలిన జంతువులన్నీ కూడా ఎక్కడో అక్కడ తలదాచుకోవడానికి భయంతో పారిపోతాయి. గురువుగారి వాక్కు సింహగర్జన. గురువు మాట్లాడాడు అనుకోండి, అప్పటి వరకు ఉన్నటువంటి అయోమయం అంతా తొలగిపోతుంది. గుకారస్ గంధకారస్తు రుకారస్ తన్నిరోధకృత్. ఎక్కడ అజ్ఞానమన్న చీకటి ఉందో అక్కడ దీపమై వెలుగుతూ ఉంటాడు గురువు. ఇక ఆ దీపం ఉన్న చోట చీకటి ఉండే అవకాశం లేదు. ఆ గురువు అన్న సింహము యొక్క గర్జన వినపడితే అన్ని అయోమయాలు, అన్ని అనుమానాలు పటాపంచలైపోయి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. అసలు ఏ దిక్కులో ప్రయాణం చెయ్యాలి, ఏది ఉపాసన చెయ్యాలి, ఎట్లా భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఆ దారి చూపించగలిగిన వాడు గురువు. కాబట్టి ఆయనకి దేశికుడు అని పేరు. అందుకే భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాష్టకంలో. దిశ తెలియకుండా ప్రయాణం చేశారనుకోండి, మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారని నమ్మకం ఏమి ఉండదు. వాహనం ఉంది కదా అని మీరు వాహనం ఎక్కి కూర్చుని అదే పనిగా ప్రయాణం చేస్తూ వెడితే చేరవలసిన చోటుకి చేరలేరు. దిశ తెలిసి ఉండాలి. ఏ దిక్కులో వెడితే, ఎటు ప్రయాణం చేస్తే మనం చేరవలసిన గమ్యాన్ని చేరుకుంటామన్న విషయం తెలిసినప్పుడు మాత్రమే ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుతాడు. ఆ దిశ మనకి తెలియదు.
భగవంతుణ్ణి చేరడానికి మన శక్తికి మనమేం పట్టుకోవాలని చెప్పగలిగిన వాడెవరు అంటే గురువుగారు ఒక్కరే చెప్పగలరు. మణి, మంత్రము, ఔషధము అని 3 ఉంటాయి. ఈ మణి ఒకరికి పడినది వేరొకరికి పడదు. ఒకరికి వజ్రం పెట్టుకోవలసి వస్తే వేరొకరికి వైఢూర్యం పెట్టుకోవలసి రావచ్చు. అందుకే శమంతకోపాఖ్యానంలో శమంతకమణి ఎవరు ఉంచుకోలేకపోయారు, ఒక్క అక్రూరుడు తప్ప. అందుకని మణి ఒకరికి స్వాధీనమైనట్లుగా వేరొకరికి స్వాధీనమై అనుగ్రహాన్ని వర్షించదు. మంత్రము ఒకరికి పట్టించినట్టుగా వేరొకరికి పట్టివ్వదు. అది ఎవరికి ఏ మంత్రం ఉపదేశం చేయాలన్నది గురువుగారికే తెలుస్తుంది. ఔషధము ఒక రోగికి ఇచ్చిన ఔషధం పక్క రోగికి కూడా పనికొస్తుంది అని అనుకోకూడదు. ఆ రోగి లక్షణాలు, ఆ రోగి శరీర తత్వాన్ని బట్టి వైద్యుడు ఔషధాన్ని ఇవ్వాలి. మణి, మంత్రము, ఔషధము ఈ 3 అందరికీ పనికొచ్చేటట్టుగా ఉండవు, ఎవరికి వారికే పనికొచ్చేటట్టుగా ఉంటాయి. అది గుర్తించి ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరికి ఉంటుంది అంటే ఒక్క గురువుగారి యందు ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెప్పి బెంగ పెట్టుకోకుండా సంసార సముద్రమును దాటగలిగినటువంటి శక్తిని సర్వజనులకు కూడా కటాక్షించినటువంటి వారు శ్రీరమణులు. అటువంటి భగవాన్ రమణ మహర్షి నిరంతరం మాట్లాడారు అని చెప్పడానికి వీలు కాదు. కానీ సూరి నాగమ్మ గారు ప్రధానంగా మహోపకారం చేశారు. రమణాశ్రమంలో ఉండి ఆయన ఎప్పుడు నోరు విప్పి ఏది మాట్లాడినా ఆ మాటలను వెంటనే ఆవిడ ఉత్తరం కింద వ్రాసి వాళ్ళ అన్నగారికి పంపిస్తూ ఉండేవారు. వాళ్ళ అన్నగారు అవన్నీ భద్రపరిచారు. భగవాన్ రమణులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారు అన్న విషయం అంతా సూర్యనాగమ్మ గారి లేఖలు అన్న పుస్తకం చదువుకుంటే ఏ తేదీని ఎన్ని గంటలకి ఎవరితో ఏం మాట్లాడారన్న విషయం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. అందుకని గురువు మాట్లాడినటువంటి మాట సింహగర్జన. రమణులే ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎవరు గురువు అంటే ఈయన గురువు అని అనడం సాధ్యం కాదు. గురువు అన్న మాట ఎవరి వైపు నుంచి అన్వయం అవుతుంది అంటే ప్రధానంగా శిష్యుడి వైపు నుంచి అన్వయం అవుతుంది. శిష్యుడికి ఎవరి మీద గురి బాగా కుదిరిందో ఆయన గురువు అవుతాడు. గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే బరువు. ఎందుకు బరువు అంటే భౌతికమైన బరువు కాదు. శిష్యుడు నేను లఘువు అనుకుంటాడు. లఘువు అంటే తేలిక. నన్ను ఉద్ధరించగలిగిన వారు ఆయనే, నాకు తగిన మాటలు చెప్పగలిగిన వారు ఆయనే, ఆయన చూపించినటువంటి దిశలో నేను ప్రయాణం చేస్తే నా జీవిత గమ్యాన్ని నేను చేరుకుంటాను అన్న నమ్మకం శిష్యుడికి గురువుగారి మీద ఏర్పడితే దానిని గురి అంటారు. ఆ గురి శిష్యుడికి ఏర్పడింది అనుకోండి, ఒక్కొక్కసారి గురువుగారి ప్రమేయం లేకుండానే శిష్యుడు గురువుగారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అదొక విచిత్రమైనటువంటి సన్నివేశం. కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గర ఉపదేశం పొందాలి అని కోరిక. కానీ కారణాంతరాల చేత రామానందుల వారు కబీర్ దాస్ గారికి ఉపదేశం చెయ్యరేమోనని అనుమానం వచ్చింది. కానీ ఎట్లాగైనా కబీర్ దాస్ గారికి రామానందుల వారి దగ్గరే ఉపదేశం పొందాలని కోరిక. రామానందుల వారు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గంగానదిలో స్నానం చేసి బయటికి వస్తూ ఉండేవారు. గురువుగారు ముట్టుకుని కదా ఉపదేశం చేయాలి. అందుకని కబీర్ దాస్ గారు ఆయన గంగలో స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడు మెట్లెక్కే దగ్గర అడ్డంగా పడుకున్నారు మెట్టు మీద. కబీర్ దాస్ గారు ఆ చీకట్లో రామనామం చెప్తూ నడుస్తూ ఆ పడుకున్నటువంటి కబీర్ దాస్ గారి యొక్క తల మీద కాలు వేశారు. శిష్యుడి యొక్క తల మీద గురువుగారి పాదం పడింది. అయ్యో, ఎవరితో తల మీద నేను పాదం పెట్టాను అని ఆర్తి చెంది రామానందుల వారు రామరామ అన్నారు. రామరామానికి తల మీద ఆయన కాలు పెట్టి గురువుగారు అన్నారు కాబట్టి నాకు రామనామమే ఉపదేశం అయిపోయిందని స్వీకరించారు కబీర్ దాస్ గారు. ఆ స్వీకరించినది కబీర్ దాస్ గారిని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయిందో, ఎంతటి మహానుభావుడయ్యాడో అందరికీ తెలుసు. అప్పుడు గురువుగారి ప్రమేయం ఉందా ఉపదేశంలో, శిష్యుడి ప్రమేయం ఉందా గురువుగారిగా చూడటంలో అంటే శిష్యుడి ప్రమేయమే ఉంది. గురువు ఎంత గొప్పవాడైనా కావచ్చు, శిష్యుడికి గురువుగారి మీద పూర్ణమైన విశ్వాసం లేదనుకోండి, ఆ గురువుగారి అనుగ్రహం ప్రసరించడం కష్టం.
శిష్యుడికి గురువు సమర్థుడు కాకపోయినా ఈయన నా గురువు అన్న నమ్మకం ఉందనుకోండి, ఈయన వలన నేను సమస్తము పొందుతానన్న విశ్వాసం ఉన్నదనుకోండి, ఆ విశ్వాసము చాలు. ఆయన దేనిని నమ్మాడో గురువని దాని నుంచే అనుగ్రహ ప్రసరణమవుతుంది. మహాభారతంలో ద్రోణుడు విలువిద్య నేర్పను అని చెప్పినా ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి విగ్రహం పెట్టుకుని ధనుర్విద్యనంతటినీ నేర్చుకోగలిగాడు. ఎందుకంటే శిష్యుడికి ముందు గురువుగారి మీద ఆ దృష్టి ఉండాలి. అంతేగాని నోటితో గురువుగారు అని పిలిచినప్పటికీ మనసులో ఆ గౌరవం కానీ, ఆ భక్తి కానీ, ఆ విశ్వాసం కానీ లేని చోట శిష్యుడు కాలేడు, గురువు అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. అందుకే గురు శిష్య సంబంధంలో ప్రధానంగా శిష్యుని వైపు నుంచి గురువుగారి వైపుకి వెడుతుంది. దీక్ష అని మీరు తరచుగా ఒక మాట వింటూ ఉంటారు. నిజానికి ఈ దీక్ష అన్న మాట రెండు విషయాలలో అన్వయం అవుతుంది. ఒకటి యజ్ఞ దీక్ష, యజ్ఞం చేసేటప్పుడు యజమాని దీక్షా స్వీకారం చేస్తాడు. రెండవది శిష్యుడికి గురువుగారు దీక్షనిస్తారు. దీక్షనివ్వడము అంటే అది ఎట్లాగైనా కావచ్చు, అది ఇట్లాగే ఉంటుంది అని చెప్పలేము. ఉపదేశం చేశారు అంటారు కదా, ఆ ఉపదేశము మంత్రము చెప్పడం కావచ్చు, మాట చెప్పడం కావచ్చు, ఒక నామం ఇవ్వడం కావచ్చు. గురువుగారు అప్పటికి ఏ సందర్భంలో ఏది చెప్పాలని శిష్యుడికి అనిపిస్తే ఆయన నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఆ మాట శిష్యుడికి ఉపదేశమై దీక్షా కారణమవుతుంది. దీక్ష ఏం చేస్తుంది అంటే అదే వ్యక్తికి రెండవ జన్మనిస్తుంది. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, సకల ద్విజాశ్రయమతి ప్రథితం ఫలదాయినం. ఆయన చుట్టూ ఎవరు చేరి ఉంటారు అంటే సకల ద్విజాశ్రయమతి ప్రథితం. ద్విజులు అంటే రెండవ జన్మని పొందాడని. రెండవ జన్మ పొందడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక గుడ్డు ఉంటుంది, గుడ్డు పక్షిలోంచి వస్తుంది, పక్షి గుడ్డుని పెడుతుంది, అప్పటికో జన్మ అయిపోయింది గుడ్డుకి. ఇప్పుడు ఆ గుడ్డు లోపల పిండం ఉందని, ఆ పిండాన్ని పొదిగితే అది పిల్లగా మారుతుందని పక్షికి ఎవరు చెప్పారు? అది పక్షికి సహజంగా తెలుసు. పక్షి గాలిలో ఎగిరేది రెండు కాళ్ళతో చాలా జాగ్రత్తగా నడిచి వచ్చి గుడ్డుని తన కడుపు కింద ఉండేటట్లుగా చూసుకొని, బరువు అంతా తగిలితే గుడ్డు పెంకు పగిలిపోతుంది కాబట్టి ఆ గుడ్డు పెంకుకి ఏ హాని కలగకుండా జాగ్రత్తగా కడుపు వేడి ఆ గుడ్డు పెంకుకి తగిలేటట్టు, ఆ పెంకు వేడికి పెంకులోంచి వేడి పిండంలోకి వెళ్ళేటట్టు ఆ పిండము పొదగబడుతుంది. పొదగబడిన పిండము పిల్ల అవుతుంది. పిల్ల అయిన తర్వాత లోపల పిండము పిల్లయినది అని తెలుసుకున్నటువంటి పక్షి తన ముక్కుతో జాగ్రత్తగా పెంకు మీద కొడుతుంది. ఆ కన్నాన్ని లోపల ఉన్న పిల్ల పగల కొట్టుకుని పైకి వస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న పిండం పిల్ల అయ్యేటట్టుగా పొదిగినది ఎవరు? పక్షే. గుడ్డు పెట్టింది పక్షే, గుడ్డుని పొదిగినది పక్షే. ఆ గుడ్డు పిల్లవడానికి వీలుగా పొదుగుతున్నప్పుడు ఆ పక్షి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని గీయగలిగినటువంటి చిత్రకారుడు ఉండడు. గుడ్డు మీద కూర్చున్న పక్షిని గీయగలడేమో కానీ రామకృష్ణ పరమహంసల అర్ధనిమీలిత నేత్రాలతో పొదుగుతున్నప్పుడు ఆ పక్షి పొందేటటువంటి ఆనందాన్ని కళ్ళల్లో అభివ్యక్తం చేయడం ఎలా సాధ్యమవుతుంది? అలా ఎందుకు పొదగాలి పక్షి అంటే, పిల్లని తయారు చేస్తున్నానన్న ఆనందం. గురువు శిష్యుడికి మార్గోపదేశం చేసి ఎందుకంత కష్టపడాలి? తాను ఎంతో కష్టపడి అహోరాత్రములు చదివి గురుసేవ చేసి భగవద్ధ్యానం చేసి నేర్చుకున్నటువంటి విద్యని అంత తేలికగా శిష్యులకు అర్థమయ్యేటట్టుగా తేలిక మాటలలో చెప్పవలసిన అవసరం గురువుకి ఏముంది అంటే, త్యాగేనైకే అమృతత్వమానసహు. నీరు నిలబడిపోతే ఎట్లా దుర్వాసన వస్తుందో అట్లా నా విద్య నాయందే ఉండిపోతే ప్రయోజనం లేదు, విద్య ప్రవహించాలి. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు.
న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతుభాజ్యం న చ భారకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఖర్చు పెడితే ధనం తగ్గిపోతుంది. విద్యాధనం ఎంతమందికి బోధ చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది. విద్య బోధించేటప్పుడు నాకు ఏ ప్రయోజనం కలుగుతుంది అన్న కోరిక మనసులో అసలు కలగకుండా చెప్పేటటువంటి గురువు ఉన్నాడే, ఆ గురువు ఉదాత్తమైనటువంటి వ్యక్తి. లోకంలో ఎవరికి ఏ ఆస్తి ఉండనివ్వండి, అది వీలునామా వ్రాసినా వ్రాయకపోయినా వారి సంతానానికి వెళ్ళిపోతుంది. కానీ గురువుగారి ఆస్తి, గురువుగారి సంపద, గురువుగారి యొక్క భక్తి, గురువుగారి యొక్క జ్ఞానము, ఈ రెండు ఎవరికెడతాయి? ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళాలని నియమమేం లేదు. ఆయనను ఆశ్రయించి భక్తితో ఆయన పాదాలు పట్టుకుని ఆయన దగ్గర నేర్చుకున్న యోగ్యమైన ఏ శిష్యుడికైనా విద్య వెళ్ళిపోతుంది. తల్లి తండ్రి జన్మనిస్తారు, ఇక మళ్ళీ జన్మే లేకుండా మోక్షమును పొందడానికి కావలసిన జ్ఞానమును ఎవరిస్తారు? గురువిస్తారు. అటువంటి గురువు కన్నా గొప్పవాడు లోకంలో ఎవరున్నాడిక? న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివశాసనత అంటాడు శివుడు గురుగీతలో. గురువు కన్నా గొప్పవాడు ఇక లోకంలో లేడు. అటువంటి గురువు కేవలం ఒక గుక్క మంచినీళ్లు తాగిన శిష్యుడి వలన కించిత్ సంతోషాన్ని పొందిన సాక్షాత్ పరమేశ్వరుడు సంతోషించినట్టే లెక్క. కాబట్టి అటువంటి గురువు యొక్క సేవ అంత గొప్పదైంది, ఆ గురువు యొక్క త్యాగం అంత గొప్పదైంది. గుడ్డుని పక్షి పొదిగి పిల్ల పుట్టేటట్టుగా చేసినట్లుగానే గురువు దీక్షనిస్తాడు. ఆ దీక్షనిచ్చేటప్పుడు సాధారణంగా 3 రకాలుగా చేసే అవకాశం ఉంటుంది. ఒకటి, తన చేతితో తలని ముట్టుకుని ఇస్తారు, హస్తమస్తక సంయోగమని ముట్టుకుని దీక్షనిస్తారు. అట్లా ఇచ్చినటువంటి దీక్షని కుక్కుట దీక్ష అని పిలుస్తారు. అటువంటి దీక్ష ఇచ్చేటటువంటి సమస్త గురువులకు ప్రతినిధి కామాక్షి పరదేవత. అందుకే అక్షి సంబంధం, చూపు, అనుగ్రహంతో చూస్తూ గురువుగారు తల ముట్టుకుని మంత్రోపదేశం చేస్తారు, లేదా శిష్యుని యందు ఆ భక్తి జ్ఞానముల యొక్క ప్రచోదనం కలిగేటట్లుగా చేస్తారు. అట్లా చేస్తున్నాడు కాబట్టి ఆయన కుక్కుట దీక్షనిచ్చి స్పర్శ దీక్ష అంటారు. దానికి ప్రతినిధిగా సమస్త గురుమండలానికి ప్రతినిధిగా కామాక్షి పరదేవత ప్రకాశిస్తూ ఉంటుంది. 2, మీనాక్షి. మీనాక్షి అంటే మధురైలో ఉంటుంది. మీనాక్షి చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి గురువు ఏమీ మాట్లాడడు, ముట్టుకోడు, ఏమీ చెప్పడు, కానీ శిష్యుని వరంక పరమ ప్రేమతో చూస్తాడు. అట్లా చూసినంత మాత్రం చేత శిష్యునికి ఉన్నటువంటి సమస్త సందేహములు కూడా నివృత్తి అయిపోయి ఉపదేశాన్ని పొంది ఆత్మ ఎరుకలోకి రావడానికి కావలసినటువంటి జ్ఞానము లభ్యమవుతుంది. భగవాన్ రమణులే ఒకప్పుడు ఆయన దగ్గరికి పూరీ శంకరాచార్య స్వామివారు ఒక అనుమానం విషయమై వచ్చారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు, రమణ మహర్షి చెప్పారు. కానీ శంకరాచార్యుల వారికి ఇంకా అందులో కించిత్ అనుమానం ఉండిపోయింది. భగవాన్ రమణులు తదేక దీక్షతో శంకరాచార్యుల వారి కళ్ళల్లోకి చూశారు. చూడగానే ఆయన సందేహాలన్నీ నివృత్తి అయిపోయి, ఆశ్రమంలో ఆయన సోఫాలో పడుకుని ఉండగా అనేక మంది వచ్చేవారు. ఆయన కేవలం కళ్ళల్లోకి తీక్షణంగా చూసేసరికి వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయి, ఇక మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా ఆయన మా వంక చూసేటప్పటికే మా సందేహాలన్నీ తొలగిపోయాయండి అని చెప్పి వెళ్ళిపోతుండేవారు. కేవలము తన దృష్టి చేత గురువు అనుగ్రహించవచ్చు. అప్పుడు మీనాక్షి తత్వం అంటారు. ఒక్కొక్కసారి స్మరణ చేత గురువు రక్షిస్తాడు. మనసులో స్మరణ చేస్తాడు, నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుడి ఆపద తొలగిపోవాలి అని గురువు స్మరించినంత మాత్రం చేత శిష్యుడు కాపాడబడతాడు. అది విశాలాక్షి తత్వం, అది కమట దీక్ష అంటారు. ఏ విధంగా అయితే తాబేలు తన పిల్లల గురించి, గుడ్లు పొదగబడడం గురించి ఆలోచిస్తుందో అట్లా తన స్మరణ చేత అనుగ్రహిస్తాడు. కాబట్టి గురువు కమట దీక్ష, విశాలాక్షి తత్వం అని. దాన్నే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో
దృశాద్రాఘీయస్యాదరదళితలీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. అంత గొప్ప శక్తిని సముపార్జించుకున్నటువంటి గురువు, దైవమే గురువై ఉండగా అంత గొప్ప అనుగ్రహాన్ని శిష్యుడికి కటాక్షిస్తే శిష్యుడు గురువు గారికి ఇవ్వవలసింది ఏమిటి అంటే, నిజానికి నా శిష్యుడి నుంచి నాకు ఇది వస్తే బావుండును అని గురువు మనసులో ఏ ఆలోచన ఉండదు. గురువుకు ఉండేది ఏది అంటే కేవల ప్రేమ. ఎందుకు అంత తాపత్రయపడతాడు, ఎందుకు శిష్యుణ్ణి చూస్తాడు, ఎందుకు వెడతాడు అంటే ఆ శిష్యుడి మీద ప్రేమతో వెళ్తారు. అంత ప్రేమ కలిగినటువంటి ఆ గురువుకి నువ్వేమి ఇవ్వగలవు అంటే, మనకి రుక్మిణీదేవి నేర్పింది భాగవతం దశమస్కంధంలో, అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. భగవంతుణ్ణే తీసుకొచ్చి అప్పజెప్పినటువంటి ఆ గురువుకి మనం తిరిగి ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేం. అందుకని 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, బుద్ధి అయినటువంటి శిరస్సు 11టిని మీ పాదముల యందు న్యాసం చేస్తున్నానని అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువుకి చెయ్యగలిగినది నమస్కారం ఒక్కటే. ఆ గురువు గొప్ప దయామూర్తి. భగవంతుడి యొక్క దయకి అంతుండదు. అందుకే ఎన్నిసార్లు జన్మ ఎత్తి మోక్షం పొందలేకపోయినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా మళ్ళీ 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 శరీరం ఇస్తూనే ఉంటాడు. ఇచ్చి లోపల చైతన్యంగా ఆయనే ఉంటాడు. చైతన్యం లేకపోతే అది జడం, అది ఎందుకు పనికిరాదు, అది కదలదు. లోపల చిత్, ఆ చైతన్యం ఉంటేనే ఆ శరీరం కదులుతూ ఉంటుంది. లోపల చైతన్యంగా ఉండేవాడెవరు? భగవంతుడే ఉంటాడు. చిజ్జడ గ్రంథి అంటారు. అంటే శరీరమునకు పేరది. జడము అంటే కదలదు. ఒక్కసారి ఆ చిత్ వదిలిపెట్టి వెళ్ళిపోయిందనుకోండి, ఆ శివం వదిలేసిందనుకోండి శరీరాన్ని, అది శవం. కాష్టభూతాని జిజ్ఞిరి అంటారు రామాయణంలో. ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా బిగుసుకుపోతుంది. కర్రని ఈ చివర పట్టుకుని పైకెత్తితే కర్రంతా పైకి లేచినట్టు, పాదం పట్టుకుని పైకెత్తితే శరీరం అంతా పైకి లేస్తుంది. అంటే అంత బిగుసుకుపోతుంది. అట్లా బిగుసుకుపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఆ శివం వెళ్ళిపోవడమే. చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నంతసేపు మంగళప్రదం. బాగున్నారా 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 అని అడుగుతారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భార్యే భయపడిపోతుంది ఆ శరీరాన్ని చూసి. అటువంటి శివం, ఆ చైతన్యం ఏదైతే ఉందో అది శరీరాన్ని పట్టి ఉంటుంది. భగవంతుడు ఎన్ని జన్మలో ఎన్ని శరీరాలు ఇచ్చి పాపాన్ని పోగొట్టేసుకోవడానికి కష్టాన్ని ఇస్తాడు. కష్టం వల్ల పాపం పోతోంది, సుఖం వల్ల పుణ్యం పోతోంది. ఈ రెండూ కూడా పూర్తిగా పోయాయి అనుకోండి, ఇక అనుభవించడానికి లేదు. కాబట్టి శరీరం పుచ్చుకోక్కర్లేదు. ఈ రెండిటినీ తీసేసేయడానికి, కొత్త పుణ్యం చేసుకోవడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికి భగవంతుడు ఎన్నో శరీరములను ఇస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. అంతటి దయాశాలి భగవంతుడు. అందుకే భగవంతుని ప్రథమ లక్షణం ఏమి అని అడిగారనుకోండి, భగవంతుని యొక్క మొట్టమొదటి లక్షణం ఏది అంటే కరుణ. ఆయన ఏది చెయ్యనివ్వండి కరుణతోటే చేస్తాడు. అందుకే మీరు ఎక్కడ వినని ఒక మాట కనపడుతూ ఉంటుంది, మృత్యుదేవత అని. సనాతన ధర్మంలో మృత్యువుని దేవతగా పిలుస్తారు. ఆవిడ కోసం నోములు వ్రతాలు ఏముండవు, ఎవరు అడగరు. కానీ మృత్యుదేవత రూపంలో అనుగ్రహించేవాడు కూడా భగవంతుడే. ఎందుకంటే శరీరము జర్జరీభూతమైపోయి కదలడానికి వీలు లేక, తన మలమూత్రములను తానే విసర్జించలేక, జ్ఞాపక శక్తి కోల్పోయి మంచంలో పడి ఉంటే ఆఖరికి భార్య కూడా అబ్బా ఇంత కష్టపడే కన్నా అని వదిలేస్తుంది మాట. అంటే ఆ స్థితిలో ఇంకా శరీరంలో ఉండాలని జీవుడు కొట్టుకుంటున్నా
ఆ జీవుణ్ణి విడిపించేసి మళ్ళీ కొత్త శరీరాన్ని జవసత్వాలతో భగవంతుడు ఇస్తాడు కాబట్టి మృత్యువుని మృత్యుదేవత అని పిలుస్తారు. భగవంతుడి యొక్క ప్రథమ లక్షణం కారుణ్యం. అది ఎంత కారుణ్యం అంటే దానికి అవధి లేదు, ఇంత అని చెప్పడం కుదరదు. భగవంతుని యొక్క దయని విచారణ చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఒక పంచదార బొమ్మ లేకపోతే ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకొని పైకొచ్చి నేను చెప్తానని లోపలికి ప్రయాణం మొదలు పెడితే అది లోపలికి వెళ్ళడం పూర్తయ్యే లోపలే సముద్రమునందు కరిగిపోయినట్టు భగవంతుని యొక్క దయను పరిశీలించే ప్రయత్నం చేస్తే భగవంతుని యందే ఐక్యమైపోతాడు. ఆ దయాలక్షణమే అంత గొప్పది. అందుకే దాశరథీ శతకం చేస్తున్నప్పుడు రామదాస్ గారు 1కి 10 మార్లు మకుటంలో పిలిచినది ఏది అంటే దాశరథీ కరుణాపయోనిధి శ్రీ రఘురామచారు తులసీదలదామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ దశరథీ కరుణాపయోనిధి అని. ఇందాక లలితా సహస్రనామ స్తోత్రం పూర్తి చేస్తూ ఆ పండితులన్న మాట మీరు విన్నారు కదా, అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వంత దీపిక. ఎందుకు అమ్మవారికి మన మీద అంత కరుణ అంటే దానికి కారణం లేదు. అమ్మకి ఎందుకు పిల్లల మీద అంత ప్రేమ అంటే అమ్మ కాబట్టి, మనం పిల్లలం కాబట్టి. అమ్మవారికి ఎందుకంత కరుణ కారణం లేదు, ఆమె పరదేవత కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని పిపీలికాది పర్యంతం ఆవిడ బిడ్డలే కాబట్టి ఆవిడకి అంత కరుణ. భగవంతుని యొక్క కరుణ ఎలా ఉంటుందో గురువుగారి యొక్క ప్రేమ అలా ఉంటుంది. మనసు మెత్తబడలేదనుకోండి, ఆ ప్రేమతత్వం మనసులో లేదనుకోండి, దాన్ని కామం అంటారు. కామం మనిషిని పాషాణం చేస్తుంది. నాకే దక్కాలి, ఇది నాకు ఉండాలి అని కోరిక ఉంటే మనసు రాయి అయిపోతుంది. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించి ప్రేమతో తాను కాలిపోవడానికి సిద్ధపడిన వాడు ఉంటాడే, ఒక దీపంలాగా. దీపానికి ఒత్తి కాలిపోతూ ఉంటుంది, దీపంలో ఉన్న నూనె ఆవిరైపోతూ ఉంటుంది. అందరికీ వెలుతురు పంచి ఇచ్చేసిన తర్వాత ఆఖరికి ఒత్తి తానే కాలిపోతుంది. నిధనం అయిపోయేటప్పుడు తాను కూడా పూర్తిగా కాలిపోయి నల్లగా బూది అయిపోయి అందరికీ నా శక్తి కొలది వెలుగునిచ్చేశానని చెప్పి తను బూది అయిపోయి ఉండిపోతుంది. తనకేం బాధ ఉండదు, చాలు ఉన్ననాళ్ళు అందరికీ ప్రేమ పంచానా లేదా, ఆ ప్రేమతో కాలిపోతుంది దీపం. అందుకే దీపం అంత గొప్పదైంది. అది దాని సహజ లక్షణం. గురువుకి ఎందుకంత ప్రేమ అంటే దీపానికి ఎందుకు ప్రేమో గురువుగారికి అందుకే ప్రేమ. గురువుగారి ప్రేమకి కూడా అవధి ఉండదు. ఆ ప్రేమ కూడా దీని యందు దాని యందు అని ఉండదు. ప్రేమ అన్న మూల వస్తువు ఒకటి లోపల ఉందనుకోండి, అది కేవలం తన శిష్యుల వరకో అట్లా పరిమితం కాదు. ఆయన ఆర్ద్రత కలిగిన వాడు, మనసు మెత్తన. ఆ మెత్తని మనసు అవతల వారు కష్టంలో ఉంటే అది తట్టుకోలేదు. యోగ్యతాయోగ్యతలను పరిశీలించకుండా అవతల వారి యొక్క కష్టానికి చిలించిపోయేటటువంటి గుణం ఉంటుంది. భగవాన్ రమణుల యొక్క మనసు ఎంత ఆర్ద్రమైపోయిందో, ఒక గురువుగా ఆయన ఎంత గొప్ప స్థితికి చేరుకున్నారంటే, ఒకానొకప్పుడు ఆయన ఆశ్రమంలోంచి బయటికి వస్తున్నారు. ఆ బయటికి వస్తున్నప్పుడు మామిడి చెట్టుకి కాయలు కొయ్యవలసి వచ్చింది, బాగా విరగ కాసింది మామిడి చెట్టు. ఆ కాయలు కొయ్యడానికి వచ్చినటువంటి వాళ్ళు చెట్టు మీదకి ఎక్కి కాయలు కొయ్యడం మానేసి పెద్ద కర్రలు పట్టుకొచ్చి ఆ కాయల్ని కొడుతున్నారు. ఆ కొట్టడంలో చాలా పచ్చి ఆకులు కింద రాలిపోయి రమణులు బయటికి వచ్చారు. బయటికి వచ్చే చెట్టు వంక చూశారు. ఆయనని కర్రలు పెట్టి కొట్టేస్తే ఎంత బాధపడిపోతారో అంత బాధపడిపోయారు. చాలేండి గొప్ప పని చేశారు. ఆ చెట్టు కాయలు ఇచ్చినందుకు ఎన్ని ఆకులు రాలిపోయాయి, ఇన్ని మాటలు కర్రలు పెట్టి కొట్టేస్తున్నారా కాయల కోసం. నమో వృక్షేభ్యో అని అభిషేకం చేస్తాం రుద్రాధ్యాయం చెప్పి. రుద్రాధ్యాయం నోటితో చెప్పడం ఒకెత్తు, జ్ఞానముగా లోపల అనుభవించడం ఒకెత్తు. ఆయనకి చెట్టు రూపంలో శివుడే కనపడ్డాడు, అంతటా శివుడే అయినప్పుడు ఆ చెట్టును అంత బాధ పెడుతున్నారా, కాయలు ఇచ్చినందుకు దాన్ని కర్రలు పెట్టి కొట్టేస్తారా అని ఆయన ఇక అసలు కాయలే కోయకండి అని ఆ ఆకులు చూసి ఎంత బాధపడిపోయారో.
ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని, అయ్యా కర్రలతో కొట్టమండి, పైకి ఎక్కి జాగ్రత్తగా కాయలు కోస్తామండి అని అనుమతి అడగవలసి వచ్చింది. గురువుకుండేటటువంటి మొట్టమొదటి లక్షణం అంత ప్రేమ. ఆయన ఒక గొప్ప బ్రహ్మజ్ఞానిగా తనలో తాను రమిస్తూ అట్లా కూర్చోవడం ఒక్కటే అని చాలామంది అనుకుంటారు. కాదు, రమణులు సహజంగా ఆ జ్ఞానమును కలిగి ఉండడంతో పాటు ఆ భక్తి చేత అంత ప్రేమ కలిగిన వారు. మంచి వేసవి కాలంలో అక్కడ చూత గుహ అని ఒక గుహ ఉండేది. ఆయన విరూపాక్ష గుహలో ఉంటుండేవారు. కానీ ఆ విరూపాక్ష గుహలో వేసవి కాలంలో నీళ్లు దొరకవని చూత గుహ అని ఒక గుహ దగ్గరికి మారుతుండేవారు. మారినప్పుడు అక్కడ పాలితీర్థమని నీళ్లు పడుతూ ఉండేవి. అరణ్యంలోకి ఎండిపోయినటువంటి పుల్లలు ఏరుకుని మూట కట్టుకొని ఎక్కడెక్కడెక్కడో తిరిగి ఆ మంచి మండుటెండలో ఆ పుల్లల మోపు తల మీద పెట్టుకొని తిరిగి వస్తూ ఉండేవారు. కొంతమంది స్త్రీలు ఆ వచ్చినటువంటి మోపు పట్టుకెళ్ళి అంగడిలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నూకలు కొనుక్కొని ఆ నూకలతో జావ కాచి అందులో చిటికెడు ఉప్పు కారం వేసి పిల్లలకి పట్టి వాళ్ళు తాగాలి. అది అమ్ముడవ్వాలి. అమ్ముడైన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో నూకలు కొని పిల్లలకి జావ పట్టాలి. అందుకని పిల్లల మీద ఆర్తి. ఆ అరణ్యం అంతా తిరిగి అంత పెద్ద మోపు కట్టుకున్న తర్వాత ఆ మోపు తల మీద పెట్టుకుని వెడుతుంటే దాహం, ఒక పక్క ఎండ, ఆ తట్టుకోలేక వెడుతూ రమణ మహర్షి అక్కడ ఉన్నారని చూతగుహ దగ్గరికి వచ్చేవారు. ఆయన ఒక మహాజ్ఞాని, సాక్షాత్తు ఈశ్వరుడు అని వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళకి తెలియదని ఆయనకేం బాధ లేదు, ఆయనకి బెంగ లేదు. ఆయన దగ్గరికి వచ్చి నీళ్ళని అడిగేవారు. వాళ్ళు వస్తారని ఆయన ఆ పాలితీర్థం నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి పెట్టుకునేవారు. వాళ్ళందరికీ కోరిక ఏమిటంటే ఆ పుల్లల మోపు పక్కన దింపి వంగునేవారు. వంగుంటే ఈయన లోటాతో నీళ్లు తీసి వాళ్ళ వెన్నుపాం మీద చల్లటి నీళ్లు ఆ తీర్థంలో నీళ్లు పోస్తూ ఉంటే విన్నంతా తడిసి హమ్మయ్యా అనుకుని మంచినీళ్లు తాగి ఆ పుల్లల మోపు తల మీద పెట్టుకుని మళ్ళీ వెడుతుంటే భగవాన్ రమణులు వలవల 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 ఏడ్చేసి కళ్ళంబట నీళ్లు కారిపోయాయి. ఎక్కడ కరుణ ఉందో అక్కడ కావ్యం ఉంటుంది. అసలు శ్రీరామాయణం ఆవిర్భవించినదే అక్కడ. వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకుని వస్తుంటే బోయవాడు ఒక పక్షిని కొట్టేటప్పటికీ ఆ పక్షి కోసమని ఆ జంటలో మిగిలినటువంటి పక్షి ఏడుస్తుంటే అది చూసి కరిగిపోయింది మనసు. మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాధేకం అవధైహి కామమోహితం అని శపించారు. అది వీణకి కట్టుబడింది. ఆ శ్లోకమే తరువాత శ్రీరామాయణంగా 24,000 శ్లోకాలుగా మారింది. అంటే ఎక్కడ దయ ఉన్నదో, ఎక్కడ కరుణ ఉన్నదో, ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ భగవంతుడు ఉన్నాడని గుర్తు. అటువంటి విశేషమైన ప్రేమ కలిగినటువంటి వారు యచ్చమ్మ గారని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఒకప్పుడు భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక మాట అంది. నేను మీ పటాన్ని శేషాద్రి స్వామి పటాన్ని పెట్టి 1,00,000 బిల్వార్చన చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఏది కోరుకునేవారు కాదు, ఏది వద్దనేవారు కాదు. ఎప్పుడూ నిర్లిప్తంగా తటస్థంగా ఉండేవారు. ఆవిడ ఒక 50,000 బిల్వాలు సంపాదించింది. ఆ కొండల మీద తిరిగి మొత్తం మీద ఆ బిల్వాలన్నీ తీసుకుని వచ్చి పూజ చేసింది. 50,000 బిల్వాలు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడో బాగా దూరంగా వెళ్ళి కోసుకురావాలి. మంచి వేసవి కాలం. ఇక ఆవిడ కొండ శిఖరాల మీదకి వెళ్ళి తేలేకపోయింది. రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆవిడ ఒకటి అడిగింది. 1,00,000 బిల్వార్చన చేస్తానని అనుకున్నాను, 50,000 చేశాను. ఇంకొక 50,000 దళాలు తక్కువయ్యాయి. కానీ వెళదామంటే ఎండలో వెళ్ళలేకపోతున్నాను. మిగిలిన 50,000 దళాలతో పూజ పూర్తి అయిపోవాలి అంటే నాకు ఏదైనా మార్గం చెప్పండి అని అడిగింది. ఆయన అన్నారు, ఒక 50,000 మార్లు నీ ఒళ్ళు గిల్లుకో అన్నారు. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. మీరు హాస్యం ఆడుతున్నారు, నా ఒళ్ళు 50,000 మాటలు గిల్లుకుంటే మీకు 50,000 దళాలతో పూజ ఎందుకు అవుతుంది అని అడిగింది. అంతకన్నా అందులో భక్తి ఏముంది? నీకు పూజ అంటే ఏమిటి? బిల్వాలు తెచ్చుకోవడం, అక్కడ పెట్టుకోవడం, తీస్తూ ఉండడం, వేస్తూ ఉండడం. ఆ పూజ అన్న పేరుతో చెట్లకున్న బిల్వాలన్నీ గిల్లుతుంటావు. చెట్టు ఒక శరీరమే,
దానికి ప్రాణం ఉంది, దానికి బాధ ఉంది. దాని బదులు నిన్ను నువ్వు గిల్లేసుకుంటే 50,000 మార్లు పూజ చేసేసినట్టే. అందుకని ఆ పని చెయ్యి. అంటే ఒక్క మాటతో ఎంత గొప్ప ఉపదేశం చేసేవారు. ఇక కొత్తగా కూర్చోపెట్టి ఉపదేశం అక్కర్లేదు. ఆ భక్తితో చేసినప్పుడు ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వం ఎందుకు వేస్తున్నావో తెలిసి భక్తితో ప్రేమతో ఆనంద భాష్పాలు కారుతుండగా వేయగలిగితే చాలు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో అంటారు శంకరులు. ఎన్ని నామాలు చెప్పావన్నది కాదు, అందులో ఏ నామం దగ్గర నీ మనసు పరవశించిందన్నది ప్రధానం. నిజంగా పరవశించినది యథార్థం అనుకోండి, మీకు ఆ తర్వాతి నామం జ్ఞాపకానికి రాదు. జ్ఞాపకానికి రాక ఆనంద భాష్పాలతో ఆ ఒక్క నామం దగ్గరే మీరు అట్లా ధ్యానంలో ఆనందంలో ఆ తన్మయావస్థలో అట్లాగే ఉండిపోతారు. నేను ఇందాక చదివిన వారిని ఉద్దేశించి ఈ మాట అంటలేదు, మీరు పరమభక్తితో చదివారు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను అంతే. ఏదో లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారికి పూజ చేస్తున్నాను అనుకోండి. చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అని నామం చదివాను. చదివినప్పుడు నాకు అమ్మవారి కబరీబంధం, నల్లటి జుత్తు, నల్ల కలువల తండంలా ఉన్న పెద్ద కొప్పు, ఆ కొప్పు చుట్టూ అమ్మవారు పెట్టుకున్న సౌగంధికా పుష్పాలమాల, సింహాచలం సంపంగి పూలమాల, ఇవన్నీ నాకు మనసులో కనపడుతున్నాయి. కనపడి నేను ఆనందపడిపోయి చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అని అదే నామం అంటున్నాను. ఏమిటి ఇది మరిచిపోయారా ఏమిటి, ఇదే నామం అంటున్నారని నా భార్య అటొచ్చి కురువిందమణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అంది. నా ధ్యానం పాడు చేసేసావే అన్నాడు భర్త. అంటే నిజానికి ఆయన తరువాతి నామాన్ని ఎక్కడ మరిచిపోయాడో అక్కడ అది మేధా సంబంధం కాదు. ఆయన అమ్మవారి యొక్క కబరీబంధాన్ని మనసులో దర్శనం చేసినటువంటి పరవశ స్థితిలో తరువాతి నామం గుర్తు రాలేదు. అంటే అది చాలా గొప్ప విషయం కదా. అది లలితా సహస్రం మరిచిపోవడం అని మీరు ఎలా చెప్పగలరు? ఆ పరవశం కలగడం కోసం పూజ చేస్తారు. పూజ కృతజ్ఞత. ఈశ్వర నాకు చూడడానికి ఎన్నో చూపించి కాపాడావు, కన్నిచ్చి, దానికి కృతజ్ఞత. నిన్ను ఇన్ని చూశాను, ఆనందపడిపోయాను అని మీరు ఎంత జాబితా చెప్తారు రేపు పొద్దున్న ఈశ్వరుడికి? నిన్నను అన్ని చూసి అంత ఆనందపడిపోయాను. 4 సంవత్సరాల తర్వాత నాకు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు వీళ్ళందరినీ చూశాను, వీళ్ళందరితో మాట్లాడాను, వాళ్ళ దగ్గర ప్రేమగా తిన్నాను, వాళ్ళతో కలిసి ఉన్నాను. మీరు ఎంత జాబితా ఈశ్వరుడి దగ్గర చెప్తారు? మీరు చెప్పలేరు. అందుకని వాళ్ళందరినీ చూసి నేను ఆనందపడ్డాను. శివ, అలా చూడ్డానికి నాకు కన్నిచ్చావు. ఆ కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు. ఎందుకు పెట్టావో నీకు తెలిసినప్పుడు, నువ్వు ఆ దీపం వెలిగించినప్పుడు నీ మనసులో కృతజ్ఞత భావం కదిలిందే, అది కావాలి ఈశ్వరుడికి. ఆ భావన లేదు. భౌతికంగా దీపం వెలిగించావు, ప్రయోజనం ఉండదని నేను అన్నాను. కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ అది పూర్ణ ప్రయోజనం ఎట్లా అవుతుంది? అనుబంధం ఏది, ప్రేమ ఏది? ఆ ప్రేమ లేనప్పుడు నువ్వు ఎన్ని తెచ్చి చేశావన్న దాంతో ఎట్లా ప్రయోజన సిద్ధి కలుగుతుంది? అందుకని 50,000 మార్లు నీ శరీరాన్ని గిల్లుకో చాలు, నువ్వు పూజ చేసేసినట్టే. ఈ మాట అనడం వెనక నిజంగా ఆయన పూజకి సంబంధించిన తాత్పర్యాన్నంతటినీ ఎంత గొప్పగా చెప్పారు. ఉపదేశసారం అని ఆయన ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. అసలు ఉపదేశానికి సంబంధించిన సారం అంతా ఇందులో చెప్తున్నానన్నారు. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అన్నారు, కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తజ్జడం అన్నారు. నాబోటిగాడు సాధారణంగా ఏమనుకుంటాడంటే, నేను ఇదిగో ఈ కార్యం చేశాను కాబట్టి ఈ కార్యానికి ఈ ఫలితం వస్తుంది అని నేను అనుకుంటాను. నిజంగా ఒక కర్మ అంటే ఒక క్రియ, నేను చేసినటువంటి ఒక పని,
నేను చేసినటువంటి ఒక పని వలన నాకు కానీ ఆ ఫలితము రావడమే యథార్థమైతే కర్మ చాలా గొప్పదైపోయి కూర్చుంది కదా. ఎందుకనంటే నేను సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే నా మనవడికి గొప్ప ఉద్యోగం వస్తుంది అని నేను సత్యనారాయణ వ్రతం చేశాననుకోండి, వెంటనే నా మనవడికి ఏమవ్వాలి? పెద్ద ఉద్యోగం ఒకటి వచ్చేయాలి. ఎందుకంటే వ్రతం చేశాను కదా, మరి నేను వ్రతం చేసినప్పుడు వచ్చేయాలి కదా ఫలితం. అప్పుడు కర్మ గొప్పది. కానీ వ్రతం చేశాను కాబట్టి ఫలితం వస్తుందా? నేను చేసినటువంటి వ్రతమునకు ప్రీతి భగవంతుడు పొందితే ఫలితం వస్తుందా? అంటే నేను వ్రతం చేశాను కాబట్టి ఫలితం రాదు. నేను చేసిన వ్రతానికి భగవంతుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. భగవంతుడి ప్రీతి ఎందుకు చెందుతాడు అంటే, ఈశ్వర నేను చెయ్యడం ఏమిటి, నువ్వు చేయించావు తప్ప అన్న వినయం ఉంటే అనుగ్రహిస్తాడు. అందుకే విచిత్రం ఏమవుతుందంటే, సత్యనారాయణ వ్రతం చేసిన వాడి కోరిక తీరాలని నియమం కాదు, సత్యనారాయణ వ్రతం చూసిన వాడి కోరిక నెరవేరచ్చు. ఎందుకనంటే ఆయన వ్రతం చూడడానికి వచ్చి ఈయన చరవాణి చెవి దగ్గర పెట్టుకొని 10 మాటలు మధ్యలో మాట్లాడుతూ పక్కవాడిని పలకరిస్తూ వచ్చిన వాడిని పలహారం చేశారా అని సంజ్ఞలు చేస్తూ ఈయన వ్రతం చేస్తూ ఉంటే చూడ్డానికి వచ్చిన ఆయన కళ్ళు మూసుకొని మనసుతో తాను దాని యందు లయమైపోయి తానే వ్రతం చేస్తున్నానన్నంత భక్తితో మానసికంగా చేసేసాడు. ఇప్పుడు ఫలితం ఎవరికి వెళ్ళింది? ఆయనకి వెళుతుంది. ఎందుకని అంటే ఆయన మనసు భగవంతుని దగ్గర నిలబడింది. ఎక్కడ భగవంతుడి దగ్గర నిలబడిందో అక్కడ భగవంతుడు ప్రీతి చెందుతాడు. అంటే భగవంతుని యొక్క ప్రీతి వలన ఫలితం రావాలి తప్ప కేవలంగా మీరు ఒక కర్మ చేశారు అని చెప్పి ఫలితం రావడం సాధ్యం కాదు. కర్మత జడం, కర్మ కేవలం జడం. అది ఫలితాన్ని ఖచ్చితంగా మీకు కట్టబెట్టేస్తుందని చెప్పడం సాధ్యం కాదు. దానికి ఫలితం ఉంటుంది, ఉండకపోవడం అన్న మాట ఉండదు. కానీ విశేష ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుని యందు ప్రేమతో మీరు ఆ పని చేస్తున్నారనుకోండి. సుప్రభాతం పాడుతున్నారు, అంత భక్తితో ప్రేమతో పాడారు, పూజ చేశారు, అంత ప్రీతితో చేశారు, భజన చేశారు, ప్రీతితో చేశారు. మీరు భగవత్ సంబంధమైన పని ఏది చేస్తున్నా ప్రీతి, ఆఖరికి జీవితమే భగవత్ సంబంధం. ఈశ్వర ఊపిరి నేను తీసి విడిచిపెట్టగలిగితే ఊపిరి ఆపుకునేవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. అందరూ ఊపిరి తీసేయాలి, ఊపిరి వదిలిపెట్టాలని కోరుకుంటారు. కానీ వాళ్ళందరూ అమాయకులై ఊపిరి ఆగిపోలేదుగా. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు కలిసి అక్కడ నిలబడినా కూడా కొంతమంది ఊపిరి నిలబట్టలేదు. అంటే ఆ ఊపిరి తీయించేవాడెవరు? నువ్వు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. ఇక బ్రతకడు అని చెప్పినటువంటి వ్యక్తి బ్రతికి బయటికి వచ్చినవాడు ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఆయుర్దాయం ఇచ్చినవాడెవరు? భగవంతుడు ఇచ్చాడు. అయినప్పుడు అటువంటి భగవంతుడు ఎవరున్నాడో ఆయన కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడు ఎవరు? లోకంలో ఎవరూ లేరు. నా భార్య కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉంది, నా కొడుకు కూడా దూరంగా అక్కడ కూర్చున్నాడు. కానీ నాకు ఊపిరిగా లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నవాడెవరు? భగవానుడు. ఆయన కన్నా నాకు దగ్గర ఇంకెవరు ఉండరు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటే అడధమాచార్యుల వారు. ఒకే వేగంతో లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటటువంటి ఊపిరి రూపంలో ఉన్నవాడు ఆయనే. నా గుండె కొట్టుకునేటట్టుగా చేస్తున్నవాడు ఆయనే. నేను తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నవాడు ఆయనే. నేను ఎప్పుడో చదివినది జ్ఞాపకానికి వచ్చేట్టు చేస్తున్నవాడు ఆయనే. జ్ఞాపకం వచ్చిన దాన్ని వాక్కులుగా మారేటట్టు చేస్తున్నవాడు ఆయనే. ఆయనే ఎన్ని జన్మలెత్తినా నాకు నాథుడై ఉంటాడు. ఈ జన్మకి ఇక్కడి బంధువులు సరి, ఎన్ని జన్మలెత్తినా ఆయనతో అనుబంధమే తెగకుండా ఉండిపోతుంది నాకు. ఆ ప్రేమ నీకు ఉన్నప్పుడు నువ్వు ఏది చేస్తున్నా ఈశ్వర కృపయే. అప్పుడు ఆ పూజకు అంత ఎక్కడుంది? ఆ పూజ అయిపోవడం ఏమిటి?
అది ప్రహ్లాద భక్తి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఆయన భాగవతోక్తముడంటే. అంతేకాని నేను అది చేశానండి, నేను ఇది చేశానండి, నువ్వు చెప్పినవన్నీ ఈశ్వర ప్రీతికి కారణాలని నీకు తెలుసా? ఎవరికి తెలుసు? నువ్వు చేసిన దానికి ఈశ్వరుడు ప్రీతి చెందాలంటే నీకు ముందుండవలసినది ఏది అంటే వినయం ఉండాలి. అందుకు శంకరాచార్యులు వారు అందరి పనుపన ప్రార్థన రచన చేస్తూ ఆయన చెప్పిన మొట్టమొదటి మాట అవినయమపనయ విష్ణోహో ఈశ్వరాన అహంకారం తీసి నాకు వినయాన్ని కటాక్షించు. నేను ఇంత వాణ్ణి అనడం నాకు అలవాటు చేయకు, నేను ఎంత వాణ్ణి అనడం నాకు అలవాటు చెయ్యి అంటారు. అందుకని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీరు చేసినటువంటిది చిన్న పనైనా సరే పెద్ద ఫలితాన్ని ఇచ్చేయచ్చు. ఆయన చేసినది చాలా చిన్న పని, కానీ ఈశ్వరుడు ప్రీతి చెందాడనుకోండి, అబ్బా ఎంత గొప్ప పని చేశావురా అని ఎంత పెద్ద ఫలితాన్నైనా కట్టబెట్టచ్చు. దూర్జటి కాళహస్య శతకంలో అంటాడు, శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోదునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసవులచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను ఈశ్వరా, నేను ఏమీ చెయ్యలేదు, నేను నీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేదు, నేను నీకు ఏం చెయ్యగలదని చెయ్యమంటావు? నువ్వు అంతటా నిండిపోయావు. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండం ఆవిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమదిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశలాశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలితవపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదూ. ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్. పాతాళం కన్నా కింద నుంచి అంతరిక్షం కన్నా పై వరకు ఆయన అంతటా నిండిపోయాడు. బ్రహ్మాండ వ్యాప్తదేహ. అటువంటి శివ, నీకు నేను వస్త్రం ఎక్కడి నుంచి తేను? వస్త్రోద్ధూత విరవు సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకర్లు. నీకు వస్త్రం ఎక్కడ తేను? నీ పూజకి పువ్వులు ఎక్కడ తేను? అసలు ఆ భావనతో నిండిపోయి ఆనంద భాష్పాలతో ఉండిపోయినటువంటి వాడు కొత్తగా ఇక పూజ చెయ్యక్కర్లేదు. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి అన్నాడు అన్నమాచార్యుల వారు. గంగ పుట్టిన నీ పాదాలు ఏం పట్టుకొచ్చి కడగమంటావు? ఎలా కడగమంటావు? అంటే ఒక్కొక్కసారి ఆ భావన, ఆ ప్రేమని ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఈశ్వర, నేనేం చేశాను మీకని అడిగాడు ధూర్జటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోదునో మహాకాళీషు పూజింతునో. నేను ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళానా? ఏకాంబరేశ్వరుణ్ణి పూజించానా? కాశీ వెళ్ళానా? విశ్వనాథ తత్వం తెలుసుకున్నానా? శ్రీశైలం వెళ్ళానా? మల్లికార్జున తత్వం తెలుసుకున్నానా? నాకేం వచ్చు? నాకేం రాదు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశు సమానుణ్ణి. శివ, మీరు పశుపతి, నన్ను అనుగ్రహించండి. ఆ వినయం ఎక్కడుందో అక్కడ నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నాకేముంది, నేనేం చేశాను అని వినయంతో అన్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఉపమన్యువు అంత శివుడు సాక్షాత్కరించిన తర్వాత నాకు తాగడానికి కొద్దిగా పాలిమ్మన్నాడు. ఆయన నవ్వాడు. ఇదేమిట్రా, నేను కనపడిన తర్వాత నువ్వు పాలు అడుగుతావు, గుక్కెడు పాలివ్వనా నీకు అని పాల సముద్రాన్ని సృష్టించాడు. శివుడు ఏమివ్వగలడంటే, ఆయన ఏమివ్వగలడో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఏదైనా ఇవ్వగలడు, అంతటి మహానుభావుడు. కాబట్టి చేసేటప్పుడు వినయం ప్రధానం. అది చెప్పడానికి కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం తత్ కర్మ తత్పరం. అసలు కర్మ ఎలా గొప్పదవుతుంది? చేసినది గొప్పది కాదు. కర్మ తజ్జడం, చేసినటువంటి కర్మ జడం.
నిజానికి తనంత తానది శక్తివంతం కాదు. అది నీకు ఫలితం ఎందుకు ఇస్తోందంటే దాని చేత పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ఎక్కడ ఆయన ప్రీతి చెందాడో అక్కడ తామర తంపరగా పెంచుతాడు. నువ్వు కాపాడుకోవలసింది ఏమిటంటే ఆయన చెందిన ప్రీతిని నువ్వు కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడానికి చేయవలసింది ఒక్కటే, వినయం. ఆ వినయం ఉన్నదనుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ప్రవాహం కింద వస్తూనే ఉంటుంది. పల్లమున్న చోటికి కదా నీరు చేరుతుంది, ఎత్తుగా ఉన్న చోటికి ఎలా చేరుతుంది? తల ఉంచితే కదా వినయం. వినయంగా ఉన్న చోటికి ఈశ్వర కృపధార కింద ప్రవహిస్తుంది. తామర తంపరగా సంకల్పాలన్నిటినీ ఈశ్వరుడు అనుగ్రహించి ఆశీర్వదిస్తూనే ఉంటాడు, వృద్ధిలోకి వస్తూనే ఉంటాడు. కాబట్టి అది చెప్పడానికి ఆయన ఉపదేశసారంలో అంత గొప్ప ప్రబోధం చేశారు. ఆయన తరచుగా ఎప్పుడు మాట్లాడినా గురువు యొక్క వైభవం గురించి మాట్లాడుతుండేవారు. అసలు ఆయన గురువు గురించి మాట్లాడినటువంటి మాటలే కొన్ని వందల పుటలు ఉంటాయి. ఎన్ని విషయాలు మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఎప్పుడు గురువు గురించి మాట్లాడినా అందరూ ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉండేవారు. నీకు గురువు లేకుండా జ్ఞానం ఎలా సిద్ధించిందని అడుగుతుండేవారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. గురువు ఎవరు? గురువు ఈశ్వరుడు, గురువు ఆత్మ, గురువే బయట ఉన్నటువంటి గురుస్వరూపం అయినప్పుడు ఒక్కొక్కరికి ఆ ఆర్తి చెందినప్పుడు ఒక మనిషి రూపంలో వచ్చి గురువు అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కసారి బయట నిలబడి గురువుగా అనుగ్రహించేవాడు లోపలే ఈశ్వరుడుగానే ఉండి బుద్ధిని ప్రచోదనం చేసి లోపలికి వెళ్ళడం నేర్పుతాడు. కాబట్టి నాకు ఈశ్వరుడే గురువు, ఈశ్వరుడే గురువుగా నిలబడి చేశాడు తప్ప నాకు గురువు లేకుండా ఇట్లా అయ్యానని ఎవరు చెప్పారు? గురు కటాక్షము లేకుండా సాధ్యం కాదు, గురువు ఉండవలసినది అని తరచు చెప్తుండేవారు. ఎప్పుడూ మౌనంలో ఉండేవారు, ఎక్కువ భాగం మౌనమే. ఆయన గురించి మాట్లాడుతూ మౌనయోగి అంటూ ఉండేవారు. ఒకసారి అయితే ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు, మీరు ఉండి ఏం ప్రయోజనం, మీరు ఏం మాట్లాడరు, మీరు అట్లా మౌనంగా ఉంటారంతే. అసలు కొన్ని సంవత్సరముల పాటు మాట్లాడలేదు, తపస్సులో ఉండిపోయారు. ఆ ఉండిపోయిన కారణం చేత కంఠనాళాలు పూడుకుపోయి ఆ తర్వాత మాట్లాడదామంటే ఆయనకు అసలు మాట రాలేదు కొన్నాళ్ళు. అంత కాష్ఠ మౌనంలో ఉండేవారు. ఇంత మౌనంలో ఉండే మీ వల్ల మాకేమిటి ప్రయోజనం? మీరు ఉన్నారు అన్నదాని వల్ల మాకు ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పడం ఎట్లా సాధ్యమని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాట అద్భుతమైన మాట చెప్పారు. గురువు శరీరంతో ఉండడమే శిష్యుడికి ఉండే గొప్ప ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కాబట్టి పరబ్రహ్మముని కళ్ళ ఎదుట కరచరణాదులతో కనపడుతోంది గురువుగా. గురువు శరీరంతో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకనాడు మాట్లాడతాడు. శరీరము శాశ్వతము కాదని, శరీరము పతనమైపోతుందని గురువుగారికి బాగా తెలుసు. గురువుగారి శరీరం పతనమైపోయేటప్పుడు బెంగపెట్టుకోడు. సాక్షి మాత్రంగా ఇంటికి వెళ్ళి చెమట పట్టిన చొక్కా విప్పినంత తేలికగా శరీరాన్ని వదిలిపెడతాడు. తాను ఆత్మ చైతన్యంగా సాక్షిగా నిలబడగలడు. కానీ గురువుగారికి లోటు లేదు శరీరత్యాగం చేయడంలో. కానీ ఆ గురువుగారు శరీరం వదిలిపెట్టేస్తే నీకు కావలసింది చెప్పేవాడు ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఆయన శరీరంలో ఉన్నంతకాలమే నీకు ఆ పలుకు వినపడుతుంది. కాబట్టి గురువు ఉండడం వల్ల ప్రయోజనం లేదని నీకెవరు చెప్పారు? గురువు శరీరంతో ఉండడమే శిష్యులకి గొప్ప ప్రయోజనం. అందుకే గురువుగారి శరీరం కష్టపడకూడదని, ఆయన శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండాలని గురువుగారికి స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష అని చేస్తారు. ఆయన ఎక్కువ ఇబ్బంది పడకుండా సౌకర్యం కల్పించడం, ఆయన ఉన్న చోటుని శుభ్రం చేయడం కూడా దేవాలయాన్ని శుభ్రం చేయడం కన్నా గొప్పదే అని చెప్తోంది శాస్త్రం. అందుకని అంత గొప్పవాడు గురువు. గురువు యొక్క వైభవాన్ని తక్కువ చేయడానికి వీలు లేదు. గురువు లేకుండా జ్ఞానము సాధ్యము కాదు అని చెప్తుండేవారు. ఆయన ఎప్పుడు చెప్పినా అందరికీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారంటుండేవారు. ఒకటే ప్రశ్న వేశారు, నువ్వెవరో తెలుసుకో అంటుండేవారు. నువ్వెవరో తెలుసుకో అంటే ఎట్లా తెలుసుకుంటాను? నేనెవరంటే ఇదిగో కోటేశ్వరరావు, నేనెవరు? కోటేశ్వరరావు. ఎవరు కోటేశ్వరరావు? చేయి తీసి ఇలా చూపించి ఇదే కోటేశ్వరరావు.
ఈ శరీరం చూపిస్తాం. కానీ మరి ఈ శరీరం శాశ్వతమా? ఇది ఎప్పుడో వచ్చింది కాలంలో, ఎప్పుడో మా అమ్మగారి కడుపులోకి ప్రవేశించింది, అమ్మగారి కడుపులోంచి బయటకు వచ్చింది. మళ్ళీ ఎప్పుడో చిత్రపటానికి ఎడం చేతి వైపు జనన తేదీ ఉంటే కుడి చేతి వైపు వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. ఆ శరీరం వెళ్ళిపోవలసిందే, కాలంలో ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ అది నువ్వు. నేను అన్న అహంస్ఫురణమున్నదే ఆయన తరచుగా చెప్తుండేవారు. నువ్వు చూడలేకపోతున్నామని చూస్తున్నవాడు కూడా ఒకడున్నాడు. కళ్ళు మూసేసి కళ్ళకి గంతలు కట్టేసి నీకేమైనా కనపడుతోందా? నాకేమీ కనపట్టలేదు. నీకేమీ కనపట్టలేదని చెప్తున్నవాడెవరు? చూస్తున్నవాడెవరు? చూసినప్పుడు ఇది చూస్తున్నది నేనన్నావు, ఇది చూడలేకపోతోందని చెప్తున్నది ఎవరు? అది నేను. ఆ యథార్థమైన నేను తెలుసుకోవాలి అంటే మనసుతోటి నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. మనసు పుట్టిన మూలస్థానం దగ్గరికి వెళ్ళాలి. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే, మూలస్థానం దగ్గరికి మనసు వెళ్ళగానే దేని యందు పట్టుకోవాలన్న బుద్ధితో మనసు వెళ్ళిందో దాని దగ్గరికి వెళ్ళగానే దానిలోకి మనసు లయమైపోతుంది. ఆయన ఒక ఉదాహరణ చెప్తుండేవారు. అగ్నిహోత్రాన్ని వెలిగించి కట్టెలు 10 కట్టెలు వేసి మంట పెట్టి జారి కింద పడుతుంటే వేరొక కర్ర పట్టుకొని ఈ మంటలోకి కర్రల్ని తోస్తున్నారనుకోండి, కొంతసేపటికి తోస్తున్న కర్ర కూడా అంటుకుంటుంది, అంటుకుని బొగ్గైపోతూ ఉంటుంది. మీరు మళ్ళీ దాన్ని నొక్కుతూ ఉంటే ఆ కర్రకి అంటుకున్నటువంటి నిప్పు వదిలిపెడుతూ ఉంటుంది. మళ్ళీ మీరు మంట తోస్తున్నారనుకోండి, ఆ కర్ర అలా మెల్లమెల్లగా 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 మంటని ఎగదోస్తున్న కర్ర మంటలోనే తగలబడిపోయి బూడిదైపోతుంది. అసలు నేను ఎవరో తెలుసుకోవాలని వెనక్కి ప్రయాణం మొదలుపెట్టినటువంటి మనసు ఆత్మని తెలుసుకోగానే దాని యందు లయమైపోతుంది. అప్పుడు నువ్వు మిగిలిపోయేది ఆ చిత్, ఆ తెలుసుకునే చైతన్యంగా మిగిలిపోతావు. దానికోసం అసలు నేను ఎవరు అన్న ప్రశ్న ఎక్కడో అక్కడ ప్రారంభం కావాలి. ప్రారంభమై నువ్వు వెనక్కి ప్రయాణం చేసి ధ్యానం చేయడం నీకు రావాలి అని చెప్పేవారు. కానీ అనేక మంది అబ్బో ఆయనతో మాట్లాడిన వారు నిజంగా ఎంత ఓపిగ్గా జవాబులు చెప్పారా అనిపిస్తుంది. ఎన్ని ప్రశ్నలు దీని మీద సంధిస్తుండేవారు. అది బాగానే ఉంది, కానీ ఎంత అడిగినా నేను అనేటప్పటికీ శరీరం అనిపిస్తుంది కదా. ఒక గంట సేపు అట్లా అనుకుంటూ కూర్చున్నా నేనెవరు 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 అనుకున్నా మళ్ళీ లేచేటప్పటికీ మళ్ళీ నేను నేనే అని మాయ కమ్మేస్తూ ఉంటుంది కదా. మరి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉండదా అని అడుగుతూనే ఉండేవారు. ఆయన దీనికి ఒక ఉపాయం చెప్పారు. అది శంకర భగవత్పాదులు వంటి మహాత్ములు కూడా చెప్పినటువంటిది. ఎందుకంటే పెరటిలో మొక్క తీసి వీధిలో నాటినట్టుగా ఏ మహాత్ముడు చెప్పినా ఒక మాటనే శిష్యుల యొక్క హితం కొరకు చెప్తారు. ఆయన జగతి సేవనం యుక్త ఈషధి, నువ్వు ఈ జగత్తునంతటినీ కూడా జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృక్ దేవపూజనం, నువ్వు ఈ జగత్తునంతటినీ కూడా ఈశ్వరుడుగా చూడడం నేర్చుకో. సాధనలో ఇంకా అంతకన్నా తేలిక మార్గం లేదు. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవాలన్నది రమణుల యొక్క ఉద్దేశ్యం. జ్ఞానమును పొందడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అజ్ఞానమునందు ఉండిపోవడానికి ప్రయత్నించట్లేదు. తొలగించుకోవలసింది అజ్ఞానం. అందులో నేనెవరు అని తెలుసుకుని లోపలికి వెళ్ళడానికి సాధన కష్టము అని అనుకున్నప్పుడు ఈ కంటితో చూస్తున్నవి ఏవున్నాయో అవన్నీ ఈశ్వరుడే అన్న భావన బాగా పెరుగుతోందనుకోండి. లోపల అన్నిటినీ ఈశ్వరుడిగా చూడగలుగుతున్నారు అనుకోండి. అప్పుడు మీకు ఈశ్వరుడు వినా ఇంకొకటి కనపడే అవకాశం లేదు. దీన్ని శంకరాచార్యుల వారు ఆ అష్టమూర్తి తత్వం గురించి చెప్తూ భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. దక్షిణామూర్తి అష్టకంలో పరమశివుడికి 8 అంకె మీద పూజ. ఎప్పుడైనా శివ సహస్రమో శివాష్టోత్తరంతోటో పూజ చేయడం కుదరలేదనుకోండి, 8 నామాలతో పూజ చేస్తారు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః,
ఉగ్రాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అని. అమ్మవారికి పూజ చేయవలసి వచ్చిన 8. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః. ఇదే నామానికి పత్నై అన్నది కలిపి అమ్మవారికి చేసేస్తారు. ఇంకా పూజ విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి కూడా చేయవలసి వస్తే పుత్రై నమః అని చెప్పి 8 నామాలకే కలిపి చేసేస్తారు. శివుడికి చేస్తే 8, అమ్మవారికి చేస్తే 16, విఘ్నేశ్వరుడికి చేస్తే 16, విష్ణుమూర్తికి 12. సంఖ్యలతో తత్వం ఉంటుంది. దానికి కారణం అదేదో సరదాగా పెట్టింది కాదు, దాని వెనకాతల ఆ తత్వం అంతా కూడా ఉంటుంది. శివుడికి 8 నామాలతో ఎందుకు చేస్తారు అంటే, ఈ కంటితో చూడడానికి వీలుగా శివుడు 8 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఈ 8 కూడా చూడగలరు అని కాదు, ఇందులో 1, 2 మీరు చూడలేకపోవచ్చు, కానీ కనీసం మీరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు, అనుభవానికి అందుతూ ఉంటుంది. అట్లా జ్ఞానము చేతనైనా అనుభవానికి కనపడేవి, అందేవి, వినపడేవి, చూసేవి ఏ ఉన్నాయో అవన్నీ శివుడిగానే ఉంటాయి. ఉదాహరణకి పంచభూతాలు, భూమి, ఈ భూమి అంతా శివస్వరూపం. అందుకే ఈ భూమి శివస్వరూపం కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖట్మండూలో యజమానలింగం. ఈ 8 తప్ప ఇంకేమున్నాయో నాకు చెప్పండి. ఈ 8 కాకుండా ఇది కూడా ఉన్నాయండి అన్నది ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకేం లేవు. ఉన్నది పృథివీ. ఎక్కడ చూసినా ఏం కనపడుతుంది? భూమి కనపడుతుంది. భూమి నుంచి దూరంగా మీరు ఉండలేరు. అసలు ఈ భూమి దేవత సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఈ భూమిని దేవతగా చూస్తాం మనం. నిష్కారణంగా భూమిని తవ్వరాదు, నిష్కారణంగా భూమి మీద దెబ్బ కొట్టరాదు. అందుకే పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు ఆ పాలికలలో మట్టి పోసి పృథివీ సూక్తం చదువుతారు. చదివి ఆ మట్టిని గౌరవిస్తారు. నిద్ర లేవగానే అసలు మొట్టమొదటి పూజ ఎవరికి? పృథివికి. ఎందుకని? నిద్ర లేచి పాదం మంచం మించి కింద పెట్టడం. సముద్రవసనీ దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ భూదేవత, నువ్వు మా అమ్మవి, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, ఆయన మా తండ్రి. సముద్రవసనీదేవి, సముద్రాన్నంతటినీ చీర కింద కట్టుకున్నావు. పర్వత స్థనమండలే, పర్వతములు నీ యొక్క స్థనములు. విష్ణుపత్ని నమస్తుభ్యం, అటువంటి విష్ణుపత్ని నీకు నమస్కారం. పాదాహతిం క్షమస్వమే. అమ్మ నాకు దిక్కు లేదు, చిన్నతనంలో నాకు పాలిచ్చిన అమ్మ గుండెల మీద పాదం పెట్టి తన్నాను. మా అమ్మ నా అరికాలు ముద్దు పెట్టుకుని పాలిచ్చి పెంచి పెద్ద చేసింది. పెద్దవాణ్ణయిన తర్వాత దిక్కు లేక నీ మీద పాదం పెట్టి తంతు నిద్రలేస్తున్నాను. అప్పుడు అమ్మ భరించింది, ఇప్పుడు అమ్మపై భరించావు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు రామాయణం సుందరకాండలో. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి. ఎంత ఓర్పు ఆ భూమికి నిజంగా! ఎంతమంది ఉమ్మి వేసిన, బలమూత్రములు విసర్జించిన, కాళ్లతో తన్నిన అచలా కదలకుండా అట్లాగే ఉంది. విశ్వంభర, విశ్వమునంతటిని భరిస్తోంది. వసుంధర, మనం అనుభవించేటటువంటి సమస్త భోగములు ఆవిడలోంచే వస్తున్నాయి. ఒక వాహనం, దాన్ని తయారు చేయడానికి కావలసినవన్నీ గనుల్లోంచి వస్తున్నాయి. అది నడవడానికి కావలసిన ఇంధనం భూమిలోంచి వస్తోంది. ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప భూమిలోంచి వచ్చిన చెట్లలోంచి వస్తోంది. తినడానికి కావలసిన అన్నం భూమిలోంచి వస్తోంది. అప్పుడు ఈ భూమి ఎవరు? శివుడు. ఈ భూమి మంగళప్రదుడు. ఈ భూమి మంగళప్రదుడై మనకి ఇన్నిటిని ఇస్తోంది. పడిపోయినటువంటి కంకాళాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి, శవాలన్నీ. అసలు అడుగు తీసి అడుగేయడానికి ఉంటుందా? అర్ధరాత్రి అయినా సరే భూమి మీద నడిచి వెడుతుంటే ఏ భయం ఉండదు. ఇన్ని ప్రాణులు పడిపోయిన తర్వాత తనలోకి కలిపేసుకోగలిగినది కూడా భూమి. శివ అంటే మంగళం, శోభనం. ఈ భూమిలోంచి అన్నం పుడుతోంది.
ఆఖరికి అన్నం తిన్న ప్రాణి పడిపోయినప్పుడు మళ్ళీ భూమి తనలో కలుపుకుంటోంది. అటువంటి భూమి ఎవరు? శివుడు. అందుకు కదా కాంచీపురం వెళ్ళి ఏకాంబరేశ్వరుడు అన్న పేరుతో పృథివీలింగం కాబట్టి నీళ్లు పోస్తే కరిగిపోతుందని చెప్పి మల్లె నూనెతో అభిషేకం చేస్తున్నాం. అంటే ఈ పృథివీ అంతా శివుడే. నువ్వు ఎక్కడో నేనెవరు అని అన్వేషణ చేయలేకపోతే శివుడు నాకన్నా దూరంగా ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉంటే ఈ వేదిక శివుడు, ఈ కుర్చీ శివుడు, ఈ బల్ల శివుడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్ల శివుడు, ఇదంతా శివుడు. నాలో ఉన్నటువంటి పంచభూతాల్లోని పృథివీ, ఈ చర్మం అంతా శివుడు. శివుడు కానిది ఎక్కడుంది? అంతా శివుడే. నేను శివుడికి దూరంగా ఎక్కడున్నాను? నీకు ఆ చూడగలిగిన కన్ను లోపల ఏర్పడితే నువ్వు శివుడి కన్నా దూరంగా ఎప్పుడూ లేవు. నువ్వు వెళ్ళడానికి కూడా ఇంకొక చోటు లేదు. నువ్వు ఆ శివుడిలోకే వెళ్ళాలి. ఉన్నప్పుడు శివుడిలోకే వెళ్ళాలి, ప్రాణం పోయిన తర్వాత శివుడిలోనే కలిసిపోవాలి. ఇంకా అంతకన్నా శివైక్యం ఏముంది? అది నమ్మగలిగితే అష్టమూర్తి తత్వం కంచి వెళ్ళి పృథివీలింగం చూడమని కాదు, కంచిలో పృథివీలింగమే భూమిగా అంతటా ఉన్నదని చూడమని. అప్పుడు నువ్వు ఎక్కడున్నా అదంతా భూమి అంతా శివుడే. కాబట్టి నీకు అష్టమూర్తులుగా భగవంతుణ్ణి ఉపాసన చేయడాన్ని విశ్వరూపోపాసనము అంటారు. ఈ విశ్వముగా ఈశ్వరుణ్ణి ఉపాసన చేయడం నేర్చుకో. అది భగవాన్ రమణుల యొక్క ప్రతిపాదన. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం. భూమిని చేత్తో పట్టుకోగలవు, మట్టి తీసి పట్టుకోగలవు, నీటిని పట్టుకోగలవా? పట్టుకోలేవు, అంతకన్నా సూక్ష్మభూతం. కానీ ఆ నీరు ప్రాణం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. స్పృహ తప్పిపోయిందనుకోండి, మట్టి తీసుకొచ్చి కొట్టండి, లేకపోతే నిప్పెట్టండి అనరు, నీళ్లు చల్లండి అంటారు. నీళ్లు చల్లగానే స్పృహ తప్పిన వాడికి స్పృహ కలుగుతోంది. నిజానికి ప్రాణములన్నీ దేని మీద ఆధారపడతాయంటే నీటి మీద ఆధారపడతాయి. లింగపురాణంలో వ్యాసుల వారు అంటారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. ఆ పరమశివుడే నీటి రూపంలో ఉంటాడు. నీటి రూపంలో ఉండి ప్రాణములను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఆ కాపాడేటటువంటి నీటి స్వరూపం ఏదుందో ఆ నీరు శివుడు. ఇప్పుడు నీకు దాహం వేస్తే ఒరే ప్రాణములు తమ స్థానములోంచి పైకి లేచిపోతాయి, నీళ్లు పోయి లోపలని చెప్తున్నవాడు ఆయనే. మళ్ళీ నీరుగా ఉన్నవాడు ఆయనే. నీరు పల్లానికి వెళ్ళాలని చెప్పినవాడు ఆయనే. నిప్పు పైకి లేవాలని చెప్పినవాడు ఆయనే. నీరు పల్లానికి వెళ్ళాలని చెప్పినవాడు ఎవరో, ఆ నీరు లోపలికెళ్ళి దాహం తీరడానికి వీలుగా పొట్ట కిందకి పెట్టినవాడు ఆయనే. ఇన్నేళ్ల నుంచి ఒకలాగే శరీరాన్ని తయారు చేయాలి ఏమిటి, నేను కూడా మోడల్ అండ్ మేక్ మారుస్తాను అని ఆయన పొట్ట పైకి నోరు కిందకి పెట్టాడు అనుకోండి, దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి? ఆయనకి ఎంత కారుణ్యం ఉంది. అందుకు ప్రహ్లాదుడు ఎక్కడ చూశాడు భగవంతుడిని అంటే దాహం వేసినప్పుడు తాగుతున్న నీళ్లలో చూశాడు. పానీయంబలు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. దానికి పూజామందిరం ఎందుకు? ఇది వివేకానందుడు అడిగాడు. పూజామందిరంలో పూజ మొదలుపెట్టు, తప్పు కాదు. పూజామందిరంలో చచ్చిపోతాననుకో. విశ్వంలో ఎక్కడ నువ్వు పడిపోయినా విశ్వం నీకు పూజామందిరం కావాలి. విశ్వమంతటా భగవంతుణ్ణి చూడడం, విశ్వనాథుణ్ణి దర్శనం చేయడం. లోకమంతా భగవంతుణ్ణి చూడడం, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడడం. ఉపాసన యొక్క పతాక స్థాయి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు భగవంతుడు అంటే నీటిలోనే ఉన్నాడు. నీటిలో భగవంతుడు లేకపోతే దాహం ఎలా తీరింది, ప్రాణాలు ఎలా నిలబడుతున్నాయి, నీరు పల్లానికి ఎలా విడుతోంది, లోపలికి ఎలా చేరుతోంది అంత వేగంగా? నీటికి ప్రవాహ శక్తిని భగవంతుడు ఇవ్వలేదనుకోండి, భూమిలాగే అచలా నీరు కూడా కదలదన్నాడు అనుకోండి. అందరూ ఇన్ని కోట్ల మంది నీళ్ళు ఎక్కడుంటే దాని చుట్టూ కూర్చోవాలి. ఇంకా మళ్ళీ ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి ఉండదు. ఇది ఎలా పట్టుకెడతారు? అది అచలా, అది కదలదు, వెళ్ళదు, రాదు, మీతోటి పట్టుకెళ్ళలేరు మరచెంబులో. అందుకని దాని చుట్టూ కూర్చోవడం, దాహం వేస్తే తాగుతూ ఉండడం, మళ్ళీ కూర్చుంటూ ఉండడం. దూరంగా వెళ్ళిపోయారనుకోండి ప్రాణాలు పోతాయి. కానీ ఆయన ఏం చేశాడు? ఉపకారం చేయడానికి నీటికి ప్రవాహ శక్తిని ఇచ్చాడు. మీరు ఎక్కడికి రమ్మంటే నీరు అక్కడికి వస్తోంది. ఈశ్వరుడి కారుణ్యం అనుభవించడానికి ఇంకింతకన్నా ఏం కావాలి? ఆయన ఎంత దయగలిగిన వాడు!
అటువంటి నీరు ఏదుందో అది శివుడే. ఇప్పుడు శివుణ్ణి చూడడానికి ఎక్కడికి పరిగెడతావు? నేను స్నానం చేసేటప్పుడు వస్తున్న నీళ్లు శివుడే, నేను తాగుతున్న నీళ్లు శివుడే, వంట చేసేటప్పుడు ఉడుకుతున్న నీళ్లు శివుడే, వర్షంగా పడుతున్నవాడు శివుడే. అసలు శివుడు కానిదేది? ఆ శివుడు పరవశిస్తే పైనుంచి పడినటువంటి నీరు ఆయన పరవశించాడు అనుకోండి, చాలా సంతోషపడిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? సంతోషపడిపోయిన వాడు ఏం చేస్తాడు? అబ్బా అంటాడు. ఆయన పరవశంతో ఇలా అనగానే ఆయన జటాజూటంలోంచి వర్షం పడింది అన్నారు. కాబట్టి అది శివగంగ. అటువంటి శంకరుడి కన్నా నీళ్లు వేరు కాదు. భవ అన్న పేరుతో పిలవబడేవి నీళ్లే పిలవబడతాయి. ఆ నీటిలో దాహం తీర్చే శక్తిగా భవాని ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూస్తావు శివుణ్ణి? ఎక్కడికి పరిగెడితే కనపడతాడు? నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ శివుడు ఉన్నాడు. నాలో నీతిగా శివుడు ఉన్నాడు, నాలో పృథివిగా శివుడు ఉన్నాడు. ఇంకా నేనెక్కడికి వెళ్ళి శివుణ్ణి చూడను? అంతటా శివుడే ఉన్నాడు. కాబట్టి నీటిగా ఆయనే, పృథివిగా ఆయనే, జగత ఈషధి యుక్త సేవనం. ఎక్కడికి వెళ్ళిపోతావయా? జగత్ జాయతే గచ్చతే, వచ్చి వెళ్ళిపోయేటటువంటి ఈ సమస్త నామరూపాత్మకమైన జగత్తునందు శివుడున్నాడని చూడడం నేర్చుకో. అప్పుడేమైంది? కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం. నిన్నటి రోజునే కాదు, అగ్ని చేసేటటువంటి మహోపకారాల గురించి మనం స్పృశించి చెప్పుకున్నాం. అగ్నిహోత్రుడి అనుగ్రహం లేకుండా అసలు దేవతలకి మీరు హవ్యం ఎలా ఇస్తారు? మీరు దేవతలకి ఏదైనా హవ్యం ఇవ్వాలి అంటే మీరు ప్రత్యక్షంగా ఇస్తే దేవతలు తీసుకోరు. అగ్నిలో వేస్తే అగ్నిహోత్రుడు పట్టుకెడతాడు, హవ్యవాహనుడు అంటారు. అందుకే స్వాహ అంటే దేవతలకు ఎడుతుంది, స్వాథ అంటే పితృదేవతలకు ఎడుతుంది. ఇంట్లో వంట చేస్తే పాచకుడై ఉన్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురితే వహ్ని శంకరస్యైవ శాసనాత్. మళ్ళీ లోపల ఉండి లోపల పడిపోయినటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా పచనం చేసి జీర్ణం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని గీతలో గీతాచార్యుడు చెప్పలా? లోపల వైశ్వానరాగ్నిగా ఆయనే ఉన్నాడు. ఉండి లోపలికి వేసిన పదార్థాన్ని అంతటినీ కూడా ఆయనే జీర్ణం చేస్తున్నాడు. అయినప్పుడు అగ్నిహోత్రుడుగా ఉన్నవాడెవరు? శివుడే. ఆ శివుడే అగ్నిగా ఉండి ఉపకారాలన్నీ చేస్తున్నాడు. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. గాలి, నీటిని పట్టుకోలేరు, నిప్పుని అసలు ముట్టుకోలేరు, పట్టుకోను లేరు. కానీ కంటికి కనపడుతూ ఉంటుంది, అనుభవంలోకి వస్తుంది వేడి. వాయువు అసలు కంటికి కనపడదు, చేత్తో పట్టుకోనూ లేరు, కానీ వాయువు ఉన్నది అన్న విషయం మాత్రం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. వాయువు ఉన్నది అని తెలియకపోవడం ఏమిటి? వాయు ప్రాణ సుఖం వాయు వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. వాయు ప్రాణ, ఊపిరి ఎంతసేపు లోపలికెళ్ళి బయటికి వస్తోందో అంతసేపే భవతి, ఉన్నాడు 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 అంటారు. ఆ శరీరం అక్కడే ఉంటుంది, కానీ ఊపిరి లోపలికెళ్ళి ఊపిరి బయటికి వెళ్ళటం లేదనుకోండి, అయిపోయిందంతే. అంటే అసలు ఆ ఊపిరి రూపంలో శరీరానికి ఇంత మంగళప్రదత్వాన్ని ఇస్తున్నవాడు ఎవరు? ఆయనే. ఊపిరి నేనండి తీసుకున్నాను అంటాడు, కానీ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఊపిరి తీసినవాడు ఎవరు? ఆయన కూడా నిద్రపోయాడు అనుకోండి, శరీరానికి ఊపిరి ఎవరు అందిస్తారు? అంటే ఆయన తీస్తున్నాడు ఊపిరి. కేవలము ఊపిరి తీసి ప్రాణాన్ని నిలబెట్టడం కాదు. అసలు నిజానికి నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది ఉపనిషత్తు తైత్తరీయం. ఓ వాయువా, నువ్వే పరబ్రహ్మం, నువ్వే శివుడు. ఎందుకనంటే అని ఒక్కసారి ఊపిరి పీల్చాననుకోండి, అది 10 వాయువుల కింద విడిపోతుంది లోపల. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులుగా విడి 10 వాయువులుగా ఉపకారం చేసి శరీరాన్నంతటినీ కూడా నిర్వహిస్తుంది. ప్రాణము హృదయస్థానంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నిలబడడానికి కారణమవుతుంది. అపానము గుదస్థానము నుండి లోపల దుర్గంధభూయిష్టమైనటువంటి మలమూత్రములను సంవరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. వ్యాన శరీరం అంతటా ఆవహించి ఉంటుంది.
ఉండి బయట వేడి ఎక్కువగా ఉందనుకోండి, స్వేదగ్రంథులలోంచి రోమకూపాలలోంచి చెమట రూపంలో ఒళ్ళంతా చెమట పట్టి నీరు బయటికి వచ్చి వేడి సమానంగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటుంది. అందుకని శరీరం అంతటా వ్యాపార నిర్వహణ చేస్తుంది వ్యానవాయువు. ఉదాన, ఉత్ అంటే పైకి లేవడం. నాకేదో ఆలోచన వస్తుంది, ఈ ఉదాన వాయువు గురించి చెప్పాలి అని నేను అనుకున్నాను అనుకోండి, ఆ మాట మాట్లాడదామన్న ఆలోచన రాగానే ఎక్కడో మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువు కదిలి పైకి వెళ్ళి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడుతుంది. బ్రహ్మరంధ్రం నుంచి నిర్గమిస్తే ఇంక శరీరం విడిచిపెట్టినట్టు కాబట్టి ఇంకా వేళ కాలేదు, ఆయుర్దాయం ఉంది, వెనక్కి వెళ్ళిపోమ్మని వాయువు వెనక్కి తోయబడిన వాయువు మళ్ళీ వచ్చి నోటి దగ్గర నిలబడితే నాలుక కదిలి నాలుక వాయువుని నొక్కితే సొట్టలు పడి అక్షరములై నోట్లోంచి బయటికి వస్తే అక్షరములు పదములై పదములు వాక్యములై నా నోట్లోంచి బయటికి వచ్చి వాయువులో ప్రయాణం చేసి ఆకాశగమనం చేసి మీ చెవుల గుండా లోపలికెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనగా మారితే సభాపతిభ్యశ్చవో నమో నమో అన్నారు. సభాపతి ఒక్క అభిప్రాయంలోకి వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పినది మీకు అర్థమైనది అంటారు. అంటే ఉత్ పైకి ప్రయాణం చేసి శబ్దంగా స్వరపేటికలో మారుతున్నది ఎవరు? శబ్దముగా అనుగ్రహిస్తున్నవాడెవరు? శివుడే. ఉదానవాయువుగా శబ్దమయ్యాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. అన్నం తిన్నాననుకోండి, శక్తి వస్తే ఆ శక్తిని శరీరానికి అంతటికీ సమానంగా పంచిపెట్టాలి. మాట్లాడుతున్నప్పుడు స్వరపేటికకి ఎక్కువ శక్తి కావాలి, చూస్తున్నప్పుడు కంటికి ఎక్కువ శక్తి కావాలి, పరిగెడుతున్నప్పుడు కాళ్ళకి చేతులకి గుండెకి కావాలి. ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎంత శక్తి కావాలో అంత శక్తిని పంచిపెడుతూ శరీరావయవములన్నిటికీ కూడా ఆ శక్తిని పంచిపెట్టేటటువంటి ఆ వాయువు నాభీస్థానమునందు నిలబడి ఉంటుంది. అది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. నాగ అని ఒక వాయువు ఉంటుంది. నాగవాయువు ఏం చేస్తుంది అంటే, అబ్బాయి కడుపులో 3వ వంతు మాత్రమే నువ్వు పదార్థంతో నింపాలి, ఒక 3వ వంతు గాలి తిరగడానికి వదలాలి, ఒక 3వ వంతు నీటి కోసం వదలాలి తప్ప నువ్వు నాలికకి రుచిగా ఉందని అదే పనిగా తినేస్తే లోపల తిరగడానికి అవకాశం ఉండదు, జీర్ణం కాదు. అందుకని ఇంకా తినకు అని ఆవలింత రూపంలో చెప్తాడు పరమేశ్వరుడు. అది నాగవాయువు. నాగ కూర్మ అంటే కాంతి. ఒక్కొక్కరిని చూడగానే చూడండి, అబ్బా ఎంత తేజస్సుతో ఉన్నారండి అంటారు. ఆయన చేసిన భగవద్ ఉపాసన ఆయన ఎందు తేజోరూపంగా నిలబడుతుంది. 2 కూర్మవాయువు ఏం చేస్తుందంటే కనురెప్ప పడడానికి అవకాశం ఇస్తుంది. ఆ కనురెప్ప పడేటప్పుడు చూపుకి అభ్యంతరం రాకుండా, కంటికి ఖేదం కలగకుండా పడి పైకి లేచిపోతూ ఉండాలి. అలా పడేటట్టుగా కనురెప్పకి శక్తినిచ్చేటటువంటి వాయువుని కూర్మవాయువు అంటారు. కృకరవాయువు అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే క్షకారమును ప్రచోదనం చేస్తుంది. క్ష అంటే బాధ సంస్కృతంలో, క్షుత్ అంటే ఆకలి మంట. ఆకలేసిందనుకోండి, లోపల నువ్వు తిన్న పదార్థం అంతా వాడేసుకున్నావు, శక్తి కింద మళ్ళీ కొంత పదార్థాన్ని లోపలికి పంపించు అని పరమేశ్వరుడు ఆకలి రూపంలో చెప్తాడు, మంట రూపంలో. అప్పుడు వెంటనే ఏదో ఒకటి తింటాడు, ఆకలి తీరుతుంది, జీర్ణం చేసి శక్తిని శరీరానికి ఇస్తాడు. ఇప్పుడు క్షుత్ ఆకలి రూపంలో కృకరవాయువు. ధనంజయ అంటే శరీరము పడిపోయిన తరువాత ఆ శరీరాన్ని మనుష్య శరీరం అయితే తీసుకెళ్ళి అంత్యేష్టి సంస్కారం చేస్తారు. కుక్క పోయింది, పిల్లి పోయింది, ఓ పక్షి పోయింది, ఓ పాము పోయింది, వీటన్నిటికీ ఎవరు అంత్యేష్టి సంస్కారం చేస్తారు? ఎవరు చేయరు. అవి అలా భూమి మీద పడిపోయి ఉండిపోతాయి. కానీ అవి ఉబ్బిపోయి పగిలిపోయి పంచభూతాలు, అందులో ఉన్న నీరులోకి, ఆకాశంలోకి, పృథివిలోకి అలా వెళ్ళిపోయేటట్టుగా చేసి ఇంకా శరీరం కనపడకుండా మట్టిలో కలిసిపోయేటట్టుగా చేసేటటువంటి వాయువు ధనంజయ వాయువు. చివరిది దేవదత్తం అంటారు. దేవదత్తం అంటే నీకు ఎంత ఓపిక నేను ఇచ్చినా ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అదే పనిగా వాడితే వాటికి బడలిక కలుగుతుంది. అవి బడలిపోయాయి, వాటికి విశ్రాంతిని, పడుకో అని చెప్తాడు. నిద్రని సుఖం చేస్తాడు. స్వల్పకాలిక లయం అంటారు, నిద్రాకాలిక సుఖము. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం 183 శ్లోకాలు ఉంటుంది. కానీ
182.5 శ్లోకాలే నామాలు. ఆ చిట్ట చివర శివశక్త్యైక్యరూపిణీ లలితాంబిక ఏవం శ్రీ లలితానాం నాంనాం సాహస్రకంజగు, ఇవి లలితాదేవి యొక్క 1000 నామములు అని చెప్పిన ఉత్తరపాదం ఉందే 183వ శ్లోకంలో, అందులో నామం లేదు. అందుకని 182.5 శ్లోకాల్లోనే లలితా సహస్రం. 182.5 ఇంటూ 2 365, అంటే 182.5 అమ్మవారు అంటే శక్తి. శక్తి జాగృత్ అంటే ఇంద్రియాలతో పనిచేయడం. పగలు అమ్మవారు, రాత్రి స్వల్పకాలిక లయం. 182.5 రాత్రి, 182.5 పగలు, కలిసి 365. ఒక సంవత్సరం కాలంలో ప్రమాణం. ఒక రోజు దగ్గరికి వచ్చేటప్పటికి రాత్రి శివస్వరూపం, పగలు అమ్మవారి స్వరూపం. రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. నిద్ర పట్టిందనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందో అంటాడు. నిద్ర పట్టలేదనుకోండి, ఎంత బాధో, రాత్రి నిద్ర పట్టలేదండి, ఎప్పటికి తెల్లవారుతుందా అనిపించింది అంటాడు. అంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి నీకు కలిగిన బడలికనంతటిని ఆయన తీసేస్తున్నాడు. పడుకొమ్మని కూడా ఆయనే చెప్తున్నాడు. అది దేవదత్తము, ఆవలింత రూపంలో వచ్చేటటువంటి వాయువు. ఇప్పుడు వాయు రూపంలో ఈశ్వరుడు నీకు ఎంత ఉపకారం చేస్తున్నాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజగ దేవదత్తములై నీ శరీర పరిపాలనము చేస్తున్నవాడు ఆ శివుడే. ఎక్కడ చూస్తావు శివుణ్ణి? నాకు లోపలికి వెళ్ళడం రాదండి, నేనెవరు అని అన్వేషించలేనండి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రంలో ఒక నామం చదివారు కదా ఇందాక. అంటే లోపలికి వెడితే దొరుకుతుంది, బయట చూస్తే నిజానికి ఆవిడ దొరకదు. అయినప్పుడు లోపలికి ప్రయాణం చేయడం యోగం చేత నాకు చేత కాదండి అని చెప్తే విశ్వరూపోపాసన చెయ్యి. ఇది రమణుల యొక్క సిద్ధాంతం. ఇది సనాతన ధర్మమునందు అంతర్భాగం. దీనినే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రతిపాదించారు. దీన్నే భగవాన్ రమణులు కూడా జగత ఈషధీయుక్త సేవనం. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఏదో చేసేయక్కర్లేదు. నీకు ఇలా ఉపాసన చేయడం, ఆలోచించడం వస్తే చాలు, నువ్వు నిరంతరం భగవంతుడితో సమన్వయం అవుతున్నావు. నేను పీలుస్తున్న వాయువులో ఆయన ఉన్నాడు, నేను ఇలా పీల్చినప్పుడు 10గా మారి నా జీవన వ్యాపారాన్ని చక్కబెడుతున్నాడు. కాబట్టి ఆయన పృథివీ, అప్పు నీరు, తేజో అగ్ని, వాయు, ఆకాశం. ఆకాశము మనం కంటితో చూడడానికి దొరకదు, చేత్తో పట్టుకోవడానికి దొరకదు, స్పర్శ చేత దొరకదు. కానీ అసలు నిజానికి ఆకాశమే భగవానుడు. అంటే అంతటా కాష్ అంటే ప్రకాశించున్నది, అంతటా నిండిపోయినది ఏదో అది భగవంతుడు. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది లేదు. దృశ్యతే శ్రూయతే పివా, నువ్వు ఏది చూస్తున్నావో ఏది వింటున్నావో అదంతా భగవంతుడే. ఇందుగలడందులీడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. మీరు శివ అనండి, కేశవ అనండి, పేర్లు మారతాయంతే. ఇందాక శివుడైతే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అన్నారు. విష్ణువైతే క్షీరోధన్వత్ ప్రదేశే శిచుమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్త స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్తరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వీరసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణా వాసా శిరోద్యౌ ముఖమపిదహనో యస్య వాసోయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమిషం నమామి. విశ్వం విష్ణుః మొదలెక్కడ? విశ్వం విష్ణుః, ఈ విశ్వమంతా విష్ణువే. అసలు ఆయన కానిది లేదు, ఆయన లేనిది లేదు, అంతటా ఉన్నది ఆయనే. ఇప్పుడు అంతటా భగవానుడే. కాబట్టి ఆకాష్ అంతటా లోపల బయట వ్యాపించిపోయినవాడు ఆయనే. అందుకే తైత్తరీయ ఉపనిషత్తు అంటుంది, ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధః ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః అని ఆ ప్రభవించే క్రమం చెప్పింది. ఆకాశంలోంచి వాయువు వచ్చింది, ఆకాశాద్వాయు వాయురగ్ని, వాయువులోంచి అగ్ని వచ్చింది.
అగ్నేరాపహ, అగ్నిలోంచి నీళ్లు వచ్చాయి, నీళ్లలోంచి పృథివి వచ్చింది, పృథివిలోంచి ఓషధి పుట్టింది, ఓషధిలోంచి అన్నం వచ్చింది, అన్నం తిన్న కారణం చేత పురుషుని యందు శుక్లం ఏర్పడింది, స్త్రీ యందు శోణితం ఏర్పడింది, శుక్ర శోణితముల కలయిక చేత ఈ సృష్టి అంతా జరుగుతోంది, మళ్ళీ ప్రాణులు పుడుతున్నాయి. అంటే దీనికి అంతటికీ మూలం ఏది? ఆకాశాద్వాయు, ఆకాశం దగ్గర ప్రారంభం. ఆ ఆకాశము నుండి ఇవన్నీ ప్రభవించాయి, కనపడుతున్నవన్నీ అందులోంచే వచ్చాయి. కాబట్టి ఆ ఆకాశం ఎవరు? ఈశ్వరుడే. అదే చిదాకాశము, చిదంబరం, ఆకాశలింగం. సూర్యుడు తెల్లవారి లేస్తే పరబ్రహ్మస్వరూపంగా చూస్తున్నాం. సమస్త ప్రాణులకు కావలసిన ఆహారం అంతా కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకిరణముల చేత తయారవుతోంది. తిక్కన గారు భారతం చేస్తూ విరాట పర్వంలో అంటారు, ఆయన నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాక కరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబంధన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబునొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ సకల ప్రాణుల యందు చైతన్య స్ఫూర్తి. రెండు చేతులెత్తి నమస్కరిస్తారు, హృదయ పద్మములు వికసిస్తాయి. కావలసిన అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడే. అందుకే మహాభారతం ఆరణ్య పర్వంలో వెంట వచ్చేసినటువంటి బ్రాహ్మణులందరికీ అన్నం నేను ఎలా పెట్టాలని ధర్మరాజు గారు ధౌమ్యుడిని అడిగితే సూర్యోపాసన చేయమన్నాడు. ప్రాణులకు అన్నం పెట్టేది సూర్యుడే, సూర్యుడిని ఉపాసన చేయమంటే సూర్యుడిని ఉపాసన చేస్తే అప్పుడు అక్షయ పాత్రని ఇచ్చాడు. ఆ పాత్రతోటి అన్నం వండి ద్రౌపదీదేవి అందరికీ కూడా అన్నం పెట్టేది. వండడం అంటే స్మరిస్తే చాలా అందులో వస్తాయి భోజన పదార్థాలన్నీ. సమస్త ప్రాణులకు అన్నం పెట్టాడు. ఆ క్రమం భారతంలో వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మాంసాహారులు ఉంటాయి, అవి కేవలం మాంసం తింటాయి. ఓ పులుందనుకోండి, ఓ కుందేలునో లేకపోతే ఓ మేకనో ఓ గొర్రెనో తింటుంది. అసలు అది బ్రతకాలంటే, కేవలం మాంసాహారి బ్రతకాలంటే దానికి కుందేలో పిల్లో కుక్కో ఏదో ఒకటి దొరకాలి. అసలు ఆ ప్రాణి శాకాహారం తింటుంది. కుందేలు ఏం తింటుంది? శాకాహారం తింటుంది. మేక ఏం తింటుంది? శాకాహారం తింటుంది. గొర్రె ఏం తింటుంది? శాకాహారం తింటుంది. ఏనుగేం తింటుంది? శాకాహారం తింటుంది. విచిత్రం ఏంటంటే ఈ శాకాహారం తిని పెరిగిన ప్రాణులే మాంసాహారం తిని పెరిగే ప్రాణుల కన్నా పెద్ద ప్రాణులు. ఏనుగు కన్నా పెద్ద ప్రాణి లేదు, అది శాకాహారం ఒకటే తింటుంది. ఆ ప్రాణిని మాంసాహారం తినే ప్రాణి తింటుంది. అంటే అసలు శాకాహారం ముందు మొక్కలు అవి లేవనుకోండి, మాంసాహారం తినే ప్రాణికి ఆహారం ఏది? అంటే అసలు ముందు మొక్క పుట్టాలి. మొక్క పుట్టాలంటే విత్తనము నీరు ఉంటే సరిపోదు, సూర్యకిరణం పడాలి. పడితేనే ప్రత్యుత్పత్తి, మొక్క వస్తుంది, కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. అంటే సూర్యకిరణం లేకుండా అన్నం ఏది? అన్నం లేకుండా ప్రాణులేవి? అంటే అన్నం పెట్టేటటువంటి వాడిగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాక కరగిన గట్టి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటైపోయినటువంటి కాంతి పుంజంగా వెలుగుతున్నవాడెవరు? సూర్యుడు. మీరు ఈ కంటితో చూడడానికి వీలుగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి సూర్యభగవానుడు ప్రత్యక్ష పరమేశ్వరుడు. చంద్రుడు రాత్రివేళ అయ్యేటప్పటికీ చల్లటి కాంతులు వెదజల్లుతున్నాడు. ఓషధులలో ఓషధీతత్వం నింపుతున్నాడు. ఒక ధాన్యపు గింజ మీరు 3 ఏళ్ళు దాచిన మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి, వానచినుకు పడగానే మొలకెత్తి మళ్ళీ కంకు వస్తుంది, దోషడి ధాన్యం వస్తుంది. ఆ ప్రత్యుత్పత్తికి వీలైన శక్తిని లోపల ఉంచగలిగిన వాడు చంద్రుడు, అమృతకిరణుడు. అమృతత్వాన్ని ఇస్తాడు. ఆ చంద్రుడిగా ఉండి అనుగ్రహించేవాడెవరు? మహానుభావుడు. ఆ చంద్రుడే అనుగ్రహిస్తున్నాడు. ఆ చంద్రుడు ఎవరు? శివుడే. అష్టమూర్తి తత్వంలో ఆఖరికి నేను 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 అని చెయ్యిటి తిప్పి చూపిస్తూ ఉంటాను. నేను చేశానండి, నేను చూశానండి అంటాను. నేను నేను అని చెప్పబడుతున్న యజమాని ఎవరు? శివుడే. అప్పుడు 8 కాకుండా ఇంకేముంది చూడడానికి? ఇంకేం లేదు. నువ్వు నేను నేను అనుకుంటున్నది కానీ, నువ్వు చూస్తున్నది కానీ, వింటున్నది కానీ, ఈ 8 కూడా శివుడిగానే చూడడం నీకు అలవాటైతే విశ్వరూపోపాసనము అంటారంటే విశ్వమునందు విశ్వనాథ దర్శనం చేస్తున్నాడని గుర్తు.
అప్పుడు ఆయనకి ప్రతి క్షణం ఏం కనపడుతుంటుంది? శివుడే కనపడుతున్నాడు. అగ్నిలో శివుడు, వాయువులో శివుడు, నీటిలో శివుడు, మట్టిలో శివుడు, అంతటా శివుడే. ఇందులో నేనంటున్నాను, నువ్వు అంటున్నాను, మీరు నేనంటున్నారు, నన్ను నువ్వు అంటున్నారు. ఈ నేనుకి నువ్వుకి మధ్యలో మాయ ఉంది, కానీ నేను అని మాత్రం అన్ని ప్రాణులు అంటున్నాయి. ఆ నేను అంటున్నదంతా శివుడే అయితే మీలో ఉన్నది శివుడే, నాలో ఉన్నది శివుడే, ఉన్నదంతా శివుడే. అట్లా చూడడం వచ్చినప్పుడు విశ్వరూపోపాసనంలో శివదర్శనమే అవుతోంది. నేనెవరు అని నువ్వు లోపలికి అన్వేషించడం చేత కాకపోతే ఈ కంటితో నీ ఎదురుగుండా కనపడుతున్నవన్నీ శివుడని నువ్వు ఊహ చేసి అట్లా ఆలోచించి ఉపాసన చేయడం నేర్చుకుంటే నీకు కనపడుతున్నది శివుడే. ఈ కంటితో ఇటన్నా చూడు శివుడిగా, ఆంతరనేత్రంతో జ్ఞానంతో సాధన చేసి నేనెవరు అన్న అహం స్ఫురణము యొక్క మూలస్థానాన్ని తెలుసుకునే ప్రయత్నం అన్నా చెయ్యి. ఇంత గొప్పగా ఇంకా ఎవరు చెప్పగలరు? అంత గొప్పగా ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన. దార్శనికుడైనటువంటి కవి. ఎందుకనంటే లోకంలో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, మంచి కవిత్వం రచన చేసేవాళ్ళు ఉంటారు. అది లోకుల యొక్క అజ్ఞానాన్ని దహిస్తుంది. అంత గొప్ప వాక్కులు చెప్తారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అంత మంచి మాటలు చెప్పేవాళ్ళు, అంత మంచి కవిత్వం చెప్పేవాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని గురించి ఒక శ్లోకం చెప్పారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ. ఎంత గొప్ప వాక్కులు వస్తాయి అంటే మధు క్షీర ద్రాక్ష. మధు అంటే తేనె, క్షీర అంటే పాలు, ద్రాక్ష అంటే ద్రాక్ష పండు. ఈ మూడు చాలా తేలికగా జీర్ణమైపోతాయి. రోగి దగ్గర నుంచి బలం ఉన్నవాడి వరకు అందరూ ఈ పదార్థాన్ని సేవిస్తారు. ఎంత కఠినమైన విషయాన్ని అయినా అంత తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన గొప్ప వాక్కులు, అంత బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన గొప్ప కవిత్వం రావాలి అంటే తెల్లగా ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క రూపాన్ని ఉపాసన చేస్తారు. వాగ్దేవి అంటారు. సర్వశుక్ల సరస్వతి అని సరస్వతీదేవి యొక్క 10 మంత్రములు. అన్నిటిలో సరస్వతీదేవి తెలుపుతనంతో ప్రతిపాదింపబడుతుంది. అందుకే పోతన గారు ఆ సరస్వతీదేవి గురించి చెప్తూ శారద నీరదిందు ఘనసారపటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధా పయోధిశిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అన్నారు. అంటే అన్నీ తెలుపు ఉపమానాలే వేశారు. ఆ తెల్లటి రూపంతో ఉండేటటువంటి సరస్వతీదేవి వాక్కులను ఇస్తుంది. ఎర్రటి సరస్వతీదేవి స్వరూపం ఒకటి ఉంటుంది. ఆ ఎరుపు సరస్వతి అనుగ్రహం కోటాను కోట్ల మందిలో ఎవరో ఒక్కరికే కలుగుతుంది. అట్లా ఎవరికి కలిగిందో వారేం చేస్తారంటే భగవంతుణ్ణి నాయకుడిగా, తనని తాను నాయికగా భావన చేసి ప్రయభావనతో కవిత్వం చేస్తారు. భగవాన్ రమణులు అరుణాచలేశ్వరుణ్ణి వరుడిగా, తనని తాను వధువుగా, అంటే ఆయనని ప్రియుడుగా నాయకుడుగా, తనని తాను ప్రియురాలుగా నాయికగా భావన చేసినదే అరుణాచల అక్షర మణమాల. నేను అక్షరాల అనేటటువంటి మణుల మాల మీ మెడలో వేస్తున్నానని ఆయన చేశారది. కవీంద్రాణం చేత కమలవనబాలాత పరుచిం భజంతే ఏ సంతః ఖచ్చితరుణమేవ భవతీం అని అందులో ఎర్రటి సరస్వతీదేవి గురించి ప్రస్తావన చేస్తారు శంకరాచార్యుల వారు. అటువంటి ఎర్రటి సరస్వతీదేవి ఉపాసన అరుణ సరస్వతి అంటారు. అటువంటి అనుగ్రహం కలగాలి అంటే కోటాను కోట్ల మందిలో ఎవరో ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి స్థాయి కవిత్వం చేసి అరుణాచల అక్షర మణమాల వ్రాసినటువంటి మహానుభావులు. సర్వసమత్వం, ఎప్పుడు దేని యందు ఏ భేదభావన లేకుండా ఉన్నటువంటి సమతామూర్తి. అందుకే తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణ
అది రామాయణంలో ఉన్నటువంటి శ్లోకం. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః అంటాడు భక్తియోగంలో కృష్ణ పరమాత్మ. కష్టంలో, సుఖంలో, అన్నిటిలో, మానంలో, అవమానంలో సమానంగా ఉండగలిగినటువంటి బుద్ధి శివానుగ్రహంతో రావాలి. ఆ బుద్ధి రావడం నోటి మాటలతో చెప్పినంత తేలిక కాదు. రమణులు ఒకప్పుడు ఆశ్రమంలో ఉన్నారు. ఉంటే అది చిన్న పాక. ఆ రోజుల్లో ఎక్కడి నుంచో దొంగలు వచ్చారు. వాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చారు. వచ్చి తలుపులు కొడుతున్నారు. రమణులు కిటికీలోంచి చూశారు. దొంగలు అని అర్థమైంది. నమ చోరాయ చ శిష్ప్యాయ చ భైన్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ అని కదా. దొంగలో కూడా శివుణ్ణి చూశారు. చూసి మీకేం కావాలి? తలుపు తీస్తాను, మీరు నాకు అరుణాచలేశ్వర స్వరూపం, స్వాగతం, రండి, మీకేం కావాలో పట్టుకెళ్ళండి. దొంగలు అన్నారు, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది, మా వృత్తిలో మాకు గౌరవం ఉంది, మాకు పని చేసి తీసుకోవాలి. మీరు అలా తలుపులు గడియలు తీసి రండి, మీరు అరుణాచలేశ్వరుడు అంటే మేము తీసుకోం. మీరు గడియ వేసేసి లోపల నుంచి దొంగ దొంగ అని అరవండి, మేము తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చి మిమ్మల్ని కర్రతో కొట్టి తీసుకెళ్తామన్నారు. మీకు అలా తృప్తి కలిగితే అలాగే చెయ్యండి అని ఆయన తలుపు వేసి లోపల నుంచి ఉన్నారు. నేను అరవను, దొంగ అనను. ఎందుకంటే మీరు నాకు అరుణాచల శివుడే, నాకు ఇన్ని ఉండవు, అంతటా నాకు శివుడే. వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చారు. కర్రలతో ఆయన్ని కొడితే ఆయన కాళ్ళ మీద తట్లు కట్టి వాచిపోయి, కొయ్యవా మనిషివా, అలా నిలబడతామే, పారిపోయో అన్నారు. అంటే ఆయన మెల్లగా బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చున్నారు. ఆయనతో ఉన్నవాళ్ళు నలుగురు ఆయన పక్కన కూర్చుని, భగవాన్ మిమ్మల్ని ఇలా కొడతారా? అనండి, వాళ్ళ వీపులు పగలగొట్టేస్తామన్నారు. ఆయన అన్నారు, అప్పుడప్పుడు నేను అన్నం తింటున్నప్పుడు నా నాలుక పళ్ళ కిందకి ఎడుతుంది, నాలుక కరుచుకున్నా అంటాం. నా నాలుకని పళ్ళు కొరికాయని పళ్ళు పీకేసుకుంటానా? పళ్ళ మధ్యకి ఎందుకు వెళ్ళావి అని నాలుకని కోసేసుకుంటానా? నాలుక నాదే, పళ్ళు నావి, ఊరుకుంటాను. ప్రతిరోజు మీరు పూలతో నాకు పూజ చేసినప్పుడు ఎటువంటి భావన కలిగిందో, వాళ్ళు నన్ను కర్రతో కొట్టినప్పుడు అదే భావన కలిగింది. ఆ అరుణాచలేశ్వరుడే అలా చేశాడు, ఈ అరుణాచలేశ్వరుడే ఇలా చేశాడు, నాకు ఇద్దరి మధ్య ఏ భేదం కనపడదన్నారు. వారి జీవితంలో వారు పొందినటువంటి స్థితిని చదువుతుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆఖరి క్షణంలో కూడా ప్రాణవాయువుని వైద్యులు తీసుకొస్తుంటే వద్దు అని చెప్పి కన్నులు మూసుకొని ఆయన అందరూ చూస్తూ ఉండగా రాత్రి వేళ ఆయనలోంచి అత్యంత ప్రకాశవంతమైనటువంటి జ్యోతి ఒకటి బయటికి వచ్చి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయేటటువంటి రీతిలో తిరువణ్ణామలైలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బహుశా భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టేసి ఉంటారని పరుగులు తీసి వీధుల్లోంచి రమణాశ్రమంలోకి వచ్చారు. అది అలాగే పైకెక్కి ఆకాశంలో నిలబడి అరుణాచలం వైపుకి వెళ్ళి ఈశాన్య శిఖరంలోకి లయమైపోయింది. అన్ని వేల మంది చూస్తుండగా జ్యోతి వెళ్ళిపోయింది. సనాతన ధర్మంలో చెప్పబడేటటువంటి విషయాలు అబద్ధాలు కావు, పరమ సత్యం. ఎవరు ఉపాసన చేశారో వారు అటువంటి స్థితిలో వెళ్ళగలరు అని లోకానికి నిరూపణం చేసినటువంటి మహానుభావుడు, అంతటి మహాజ్ఞానిగా నిలబడినటువంటి వారు, అంత గొప్ప సద్గురువు. వారి నోటి వెంట ఒక్క మాట వస్తే చాలు, ఆ మాట అంత గొప్పది. అంతటి జ్ఞాని అయిన భక్తిని ఎన్నడూ విడిచిపెట్టరు. భక్తి జ్ఞానము విడివడి ఉండవు. అరుణాచల శిఖరం మీద జ్యోతి వెలిగిస్తే కార్తీక పౌర్ణమి నాడు దూరదర్శన యంత్రంలోంచి చూస్తూ కందుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తూ ఆ కొండని శివుడిగా దర్శనం చేస్తూ పరవశించిపోయేవారు. సూర్యనాగమ్మ గారు వ్రాసుకున్నారు, నాకు ఎదురుగుండా చంద్రబింబం, ఎడంచేతి వైపు అరుణాచలం, కుడి చేతి వైపు భగవాన్ రమణులు, ముగ్గురిని ఏకకాలంలో చూసి అన్నయ్య నేను ఎంత పరవశించిపోయానో ఈ పౌర్ణమి నాడని. అంతటి మహానుభావుడు, అంత భక్తి అంత జ్ఞానం రెండిటి కలగలు. అటువంటి మహానుభావుడు గురించి ఒక్క 5 నిమిషాల సేపు మాట్లాడుకున్నా జన్మ ధన్యం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రం గురించి,
అంతటి మహాజ్ఞాని సద్గురువు అయినటువంటి భగవాన్ రమణుల గురించి 4 మాటలు మీ వంటి భాగవతోత్తముల మధ్య చెప్పుకునేటటువంటి అవకాశం కల్పించిన అరుణాచలేశ్వరుడికి, భగవాన్ రమణులకి శిరసు వంచిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఈ 2 రోజులు మీ అందరూ ఇంత భక్తి శ్రద్ధలతో కూర్చుని విన్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.